హర్విల్ పాడ్కాస్ట్‌కి పునఃస్వాగతం శ్రోతలందరికీ. ఈ ఎపిసోడ్ ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్. ఎందుకంటే చాలా కాలం తర్వాత ఇద్దరు అతిథులతో చేస్తున్నాను. అది కూడా నాకు చాలా ఇష్టమైన అంశం. ఆ అతిథులు ఎవరంటే ఒకరేమో రెహమాన్ @టుక్స్ నాని అని ట్విట్టర్‌లో మనకు కనపడుతూ, అలాగే తెలుగు అంతర్జాలంలో అందరికీ చిరపరిచితులు తను. అలాగే రెండో అతిథి లక్ష్మీ నరసింహయ్య. లక్ష్మి అని పిలుద్దాం ముద్దుగా. తను నాకు ఎలా పరిచయం అంటే ట్విట్టర్‌లో పరిచయం. అలాగే ఈ వారం వారం కథలు అని ఒక ఆన్‌లైన్ వీక్లీ మీట్ జరుగుతా ఉంటది. మన రెహమాన్ ఆర్గనైజ్ చేసేది. దాంట్లో కూడా తను యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తా ఉంటాడు. నాకు అలా పరిచయం. నేను చెప్పినట్టు రెహమాన్ మనకి సుపరిచితుడే. కాబట్టి తన స్వపరిచయం అడగను ఇప్పుడు నేను. నేను నేను తెలుగు దేలయన్న అనే ఒక ఎపిసోడ్ చేశాను. దాంట్లో తన గురించి తను మాట్లాడాడు. తన బాల్యము, విద్యాభ్యాసం, తెలుగు మీద ఆసక్తి ఎలా పుట్టింది, అలాగే తెలుగు భాష అంతర్జాలంలో కొంచెం ప్రభ పెరగటానికి తన వంతుగా సాయం ఏం చేశాడు తన మిగతా మిత్రులతో కలిసి, అదంతా దాంట్లో మాట్లాడాడు. కాబట్టి అక్కడ మీరు వినొచ్చు అదంతాను. కానీ మనం లక్ష్మి పరిచయం మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే దాంట్లోంచి చాలా పాయింట్స్ వస్తాయి నాకు కావాల్సినవి. నా ఉద్దేశంలో నేను తెలుగు భాషాభిమానిని. అలాగే తెలుగు సాహిత్యం అంటే నేను నన్నయ్య భారతం అక్కడి నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా వచ్చినవన్నీ చదివాను కాదు. కానీ ఎంతో కొంత ముఖ్యంగా నేను టీన్స్‌లో ఉన్నప్పుడు, నేను ఇంకా చిన్నవాడిగా ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంతటి నరసింహం ఆయన పుస్తకాలు చిన్నప్పుడు నేను ప్రైమరీ స్కూల్‌లో ఉన్నప్పుడు చదవటం మొదలుపెట్టాను. అక్కడి నుంచి చందమామ, బాలమిత్ర, బాలజ్యోతి ఆఫ్‌కోర్స్ అవన్నీ చదివాను. కొంచెం పెద్ద అయిన తర్వాత టీన్స్‌లోకి వచ్చిన తర్వాత ఈ ఈ యత్నపూడి, మాదిరెడ్డి, మల్లాది, యండమూరి, కొమ్మూరి సాంబశివరావు గారి డిటెక్టివ్ నవలల్లో, అలాగే మధుబాబు, షాడో ఇవన్నీ చదవటం. దాని తర్వాత ఇంకొంచెం బాగా పెద్ద అయిన తర్వాత తెలుగు సాహిత్యం మీద కంటే వేరే సాహిత్యాన్ని కూడాను దాంట్లో ఏమున్నాయో నిధులు అనేది కనుగొనాలని ఆ ఇంగ్లీష్ లిటరేచర్ మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టడం. ఆఫ్కోర్స్ ఒకసారి ప్రొఫెషనల్ కోర్సులో జాయిన్ అయిన తర్వాత ఇంజనీరింగ్ లాంటి దాంట్లో కానీ, లేకపోతే జాబ్లో కానీ, లేకపోతే ఇంకా పెళ్లి చేసుకున్న తర్వాత భవసాగరాలు ఎదటంలో కానీ, ఆ రకంగా చదవటానికి టైం తగ్గిపోయి, కానీ ఏ చదివినా కూడాను అది కరెంట్ అఫైర్స్ గురించో లేదా మేబీ ఇంగ్లీష్ బుక్స్ కానీ, సెల్ఫ్ హెల్ప్ కానీ, నాన్ ఫిక్షన్ కానీ, హిస్టరీ కానీ ఇలాంటి చదవటం ఎక్కువైపోయి తెలుగు రచనలు అంటే ఆధునిక తెలుగు సాహిత్యం అంటే ఒక గత 100 సంవత్సరాల్లో వచ్చినవి నేను అంతగా ఎక్కువ చదవలేదు. కానీ గొప్ప గొప్ప రచనలు ఏమున్నాయి అనేది ఒక 4-5 మాత్రం ప్రస్ఫుటంగా అందరూ తెలిసినయే. కవితా సంకలనాలు అంటే శ్రీశ్రీ మరో ప్రపంచం, అలాగే అమృతం కురిసిన రాత్రి, ఆ 2 కానీ, అలాగే నవల విషయానికి వచ్చేటప్పటికి ఒక అసమర్థుడి జీవనయాత్ర, చివరకు మిగిలేది, మైదానం, ఇలాంటివన్నీను గొప్ప పుస్తకాలు ఉన్నాయని విన్నాను, కానీ చదవలేదు. తెలుగు భాషాభిమాని ఉండి కూడా. ఎందుకంటే నేను చెప్పినట్టు వేరే ప్రయారిటీస్ అప్పటికే వచ్చేసినాయి నా జీవితంలో. కానీ నాకు ఒక సందేహం అయితే కనుక ఇన్నేళ్లుగా ఉంటూ వచ్చింది. 1-2 సందేహాలు. ఏంటంటే తరచుగా వినపడే ఈ నేను చెప్పిన నవలలు కానీ, లేకపోతే అంతకుముందుకు వస్తే కనుక 1000 పడగలు కానీ, ఇలాంటివి కానీ, ఇవి కాకుండా ఇంకా చాలానే ఉండుంటాయి కదా తెలుగు ఆధునిక సాహిత్యంలో. వాటి గురించి ఎక్కువ ఎందుకు వినపడవు? అలాగే తెలుగు వారిలో పఠనాసక్తి 80s తర్వాత బాగా తగ్గిపోతా వచ్చింది, అది తెలుసు అందరికీను. కానీ ఇప్పుడు కూడా చదివేవాళ్ళు ఉన్నారా? అలాగే ఇప్పుడు కూడా రాస్తున్న వాళ్ళు ఉన్నారా? అని ఇలాంటి చాలా ప్రశ్నలు నాలో ఉన్నాయి. ఈ ట్విట్టర్‌లో వీళ్ళు ముఖ్యంగా ఇలాంటి లక్ష్మి అండ్ రెహమాన్ ఇలాంటి వారిని కలిసిన పుణ్యమా అని నాకు అర్థమైంది. ఏంటంటే యాక్చువల్‌గా ఎంతో కొంతమంది ఉన్నారు, చదువుతున్నారు. అలాగే కొన్ని పుస్తకాలు కూడా వస్తున్నాయి, కథలైతే చాలా ఎక్కువ వస్తున్నాయి అనేది అర్థమైంది. కాబట్టి ఒక సందేహానికైతే సమాధానం దొరికింది. కానీ ఇప్పటికీ 2 సందేహాలు ఉన్నాయి. ఏంటంటే
ఈ సో కాల్డ్ మిలేనియల్స్ ఎవరైతే ఈ లేట్ 20s, ఎర్లీ 30sలో ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా వీళ్ళందరూ తెలుగు వాళ్ళు, తెలుగు పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్న వాళ్ళు కూడా కొంతమంది ఇలాంటి వారికి తెలుగు సాహిత్యం మీద ఆసక్తి ఎలా పుట్టింది అనేది నాకు కొంచెం ఆసక్తిగా అనిపించింది, ఆశ్చర్యంగా గాను. అదొక సందేహం. రెండోది, బ్రాడ్‌గా తెలుగు ఆధునిక సాహిత్యాన్ని గనక ఎక్స్‌ప్లోర్ చేయాలంటే గనక ఎటు నుంచి నరుక్కు రావాలి? ఏయేవి ఉన్నాయి అసలు దాంట్లో సెగ్మెంట్స్? అలాగే వాటిల్లో కొన్ని ప్రముఖ రచనలేంటి? ఇవన్నీను ఇప్పుడు ముందు మనం లక్ష్మి దగ్గరికెళ్దాం. తన నేపథ్యం క్లుప్తంగా కనుక్కొని, దాని తర్వాత తనకి తెలుగు సాహిత్యం మీద ఎలా ఆసక్తి పుట్టింది? అది ఎలా పెరుగుతూ వచ్చింది? మాట్లాడుకుందాం. లక్ష్మి. నమస్కారం నాగ్గారు. అరవిల్లు పాడ్కాస్ట్ శ్రోతలందరికీ నమస్కారం. నన్ను ఇక్కడ ఇరికించిన రహమాన్ అన్నకు కూడా నమస్కారం. నా పేరు లక్ష్మీ నరసయ్య అండి. క్లుప్తంగా నా గురించి అంటే, నేను అవుకు మండలం, కర్నూలు జిల్లాలో పుట్టాను. మా చదువుల కోసమని మా నాన్నగారు చిన్నప్పుడు మమ్మల్ని నంద్యాల టౌన్‌కి తీసుకెళ్లారు. మొత్తం మేము ముగ్గురు అన్నదమ్ములం. మా నాన్నగారు విజయ నరసింహులు, మా అమ్మ పేరు వెంకట లక్ష్మీదేవి. మా నాన్నగారు వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీలో బస్ కండక్టర్‌గా పనిచేస్తారండి. చదువులు కొంచెం బాగుంటాయి నంద్యాలలో అని చెప్పి నంద్యాలకి వెళ్ళడం జరిగింది. మాకు కర్నూలు కూడా దగ్గరే, నంద్యాల అంతా దగ్గరే. కాకపోతే నంద్యాల మొదటి నుంచి లైక్ 3, 4 దశకాల నుంచి దశాబ్దాల నుంచి ఎడ్యుకేషన్ హబ్ అనమాట కర్నూలు జిల్లాలో. అందుకు నంద్యాలలో బాగుంటాయి అని చెప్పేసి స్కూల్స్ కానీ ఇటువంటివి అటు తీసుకెళ్లారు మమ్మల్ని. నేను స్కూలింగ్ వచ్చేసి బాలా అకాడమీ అని ఒక ప్రైవేట్ పాఠశాల అండి పేరుకు. కాకపోతే అది గవర్నమెంట్ పాఠశాలల కంటే చాలా బాగా మెయింటైన్ చేసేవారు. ఎప్పుడైతే ఈ కార్పొరేట్ కల్చర్ అనేది బడి చదువులలో కూడా రాక మునుపు ఉన్న మంచి ప్రైవేట్ స్కూల్ అనమాట. ఒక మాటలో చెప్పాలంటే మా స్కూల్లో ఒక పక్క గవర్నమెంట్ పాఠశాలలో పాఠాలు చెప్పేవాళ్ళు కొంతమంది టీచర్స్ మాకు ట్యూషన్స్ చెప్పడానికి పిలిపించేవారు వాళ్ళని. వాళ్ళు గర్వంగా చెప్పుకునేవాళ్ళు అనమాట. గవర్నమెంట్ పాఠశాలలో పనిచేసే వాళ్ళు 20 ఏళ్ళు 15 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ మేము పలానా బాలాకాండలో మేము ట్యూషన్స్ చెప్తున్నామండి పొద్దున సాయంత్రం అని చెప్పడం. అంత మంచి స్కూల్ అనమాట. మొదటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నంద్యాలలోనే. అక్కడ స్కూల్ అయిపోయిన తర్వాత నేను నంద్యాలలోనే పాలిటెక్నిక్ కాలేజ్లో నేను డిప్లొమా చేశాను. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అటు తర్వాత ఎంసెట్ లాగా మాకు పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత ఈసెట్ అని ఉంటుంది. ఆ ఎంట్రన్స్ రాసి ఇంజనీరింగ్లో మళ్ళీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో ఆదిశంకర ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనే కాలేజీలో బీటెక్ కంప్లీట్ చేశాను. అటు తర్వాత అంటే నేను ఎలక్ట్రానిక్స్ చదివిన మూలాన నాకు అది కూడా నేను పాలిటెక్నిక్ చదివి ఎలక్ట్రానిక్స్లో ఇంజనీరింగ్ చేయడం వల్ల నాకు బేసిక్స్ బాగా ఉండిన్నాయి. అందరిలాగా లైక్ 100కి 99% మందిలాగా నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకోలేదు. ఎందుకో మరి మా లెక్చరర్స్ వల్లనో కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అలా ఉండింది నా మీద. నేను కొంచెం లేట్ అయినా పర్లేదని చెప్పేసి ఒక సంవత్సరం ఈ ప్రైవేట్ కాలేజెస్‌లోనే గుంటూరు, బాపట్ల, హైదరాబాదు, వరంగల్ ఇటు సైడ్ ఉన్న ప్రైవేట్ కాలేజెస్‌లో నా బీటెక్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌కి రోబోటిక్స్ ప్రాజెక్ట్స్ చేపిచ్చే ప్రాజెక్ట్ లెక్చరర్‌గా కాంట్రాక్ట్ మీద వెళ్ళాను. ఒక సంవత్సరం పాటు అటు ఇటు తిరిగి చిన్న చిన్న వర్క్స్ అన్ని చేసుకుంటూ ఒక పక్క ఎలక్ట్రానిక్స్‌లోనే జాబ్స్ ఏమన్నా ఉంటే ట్రై చేసుకుంటూ ఇలా ఒక సంవత్సరం గడిచింది. 2014లో హైదరాబాద్‌లో నేను ఒక ఎంట్రన్స్ రాసి ఒక ఎలక్ట్రానిక్స్ కంపెనీకి సెలెక్ట్ అయ్యి అక్కడే 3 ఏళ్ళు ఉద్యోగం చేశాను. అటు తర్వాత ఇంకా బెంగుళూరు వచ్చాను. 2015 జూలైలో బెంగుళూరుకొచ్చాను. అక్కడి నుంచి అదే కంపెనీలో పనిచేస్తున్నాను ప్రస్తుతం కూడా. ఇది మామూలు నా పరిచయం. ఇంకా తెలుగు పుస్తకాలంటే మళ్ళీ మా బడి దగ్గరికే వెళ్ళాలి. ఎందుకంటే నా మూలాలు అక్కడే చాలా బలంగా ఉన్నాయి. మామూలుగా అందరూ మాది ఇంగ్లీష్ మీడియం అండి. పక్కా ఇంగ్లీష్ మీడియం స్కూల్. చాలా కాంపిటీషన్ ఉండేది. అసలు స్కూల్‌లో ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలి. అప్పట్లోనే అంత అంత ఇదిగా పెట్టిన స్కూల్ అనమాట. కాకపోతే ఈ ఇంగ్లీష్ స్టేట్ సిలబస్‌లో అంటే 2013, 14 వరకున్న ఏపీ స్టేట్ సిలబస్‌లో ఉన్న పాఠాలొచ్చేసి మాకు చాలా బాగా చెప్పేవారు. మాకొచ్చే టీచర్స్ కూడా ఒక్కొక్కరు కనీసం 15 ఏళ్ల
టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ విత్ బి బి బీఈడీ గాని, ఎంఎస్సీ చేసిన వాళ్ళు. మేము 10వ తరగతికొచ్చేసరికి మాకు ఇంగ్లీష్ చాలా బాగా రావాలని చెప్పేసి, ఎంఏ ఇంగ్లీష్ డబుల్ పీహెచ్‌డీ చేసిన ఒక లెక్చరర్‌ని తీసుకొచ్చారు మాకు. అలా ఉండేవి స్టాండర్డ్స్. మేము కొంతమందితో జూనియర్ టీచర్స్ వస్తుంటారు కదా! 7, 8 తరగతులకు ఇంగ్లీష్ టీచర్స్ వాళ్ళతో గొడవ పడేవాళ్ళం. పలానా గ్రామర్ విషయంలో. అంతలా ఇది ఉండేదనమాట. ఆ ఒక కాంపిటీటివ్ స్పిరిట్ బాగా ఉండేది. ప్రైవేట్ స్కూల్ కావడం వల్ల. సో, మాకు 6వ తరగతి నుంచి అందరికి తెలిసిన విషయమే. ఏపీ స్టేట్ సిలబస్‌లో నాన్ డీటెయిల్స్ ఉంటాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజ్‌లకి, 3 భాషలకి నాన్ డీటెయిల్స్ ఉంటాయి. సో, ఆ నాన్ డీటెయిల్స్‌లో ఏమవుతుందంటే మంచి మంచి క్లాసిక్స్ తీసుకునేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్‌కైతే 6వ తరగతిలో మార్క్ ట్వైన్ 'హకిల్బెర్రీ ఫిన్' అడ్వెంచర్స్ ఉంటాయి. తర్వాత 7వ తరగతిలో 'ట్రోజన్ వార్' హోమర్ ఇలియడ్ రాసిన 'ట్రోజన్ వార్' ఉంటుంది మాకు 'ట్రాయ్' అని. 8వ తరగతిలో చార్లెస్ డికెన్స్ రాసిన 'గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్' అని చెప్పేసి ఒక నవలలో ఫిలిప్ పిరిప్ అనే ఒక పాత్ర గురించి ఉన్న చిన్న పార్ట్ ఉంటుంది. అట్లా అలాగా 10థ్ వచ్చేసరికి సర్ ఆర్థర్ క్యారన్ డేల్ రాసిన 'షెర్లాక్ హోమ్స్‌లో' 'హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లెస్' అనే నావెల్ ఉంటుంది. ఇది ఇంగ్లీష్ వరకు. తెలుగులో ఇంకా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం గురజాడ గారు గాని వాళ్ళతో మొదలుపెడితే 6వ తరగతిలో 'రంగనాథ రామాయణం' ఉంటుంది. గోన బుద్ధారెడ్డి గారు రాసింది. ద్విపద కావ్యం. మనకు సుభాషితాలు చిన్నప్పటి నుంచి ఉండేటివే. 7వ తరగతిలో నుంచి వృత్త పద్యాలు మొదలవుతాయి. మామూలు చిన్న పద్యాలు, కన్నడ పద్యాలు, తేటగీతి కాకుండా 7వ తరగతి నుంచి చంపకమాల ఉత్పదమాల మొదలవుతాయి. పద్యము, గద్యము అనే 2 విభాగాల్లో. ఇట్లా ప్రతి చోట 8వ తరగతిలో కన్యక అనే ఒక పాఠ్యాంశం ఉంటుంది. ఓహ్! కందుకూరి గురజాడ వారిది ఒకటి 'పుత్తడి బొమ్మ పూర్ణమ్మ'. కందుకూరి గారిది వచ్చేసి కన్యక పాఠ్యాంశం ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మాకున్న అప్పట్లో ఉన్న టీచర్స్ ఒక్కొక్కరు కనీసం తెలుగు పండిట్ కంపల్సరీ అయి ఉంటారు. హిందీ, ఇంగ్లీషు ఎంఎస్సీ ఇలా ఉంటారు. ప్లస్ అట్‌లీస్ట్ 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళేంటంటే ప్రతి పాఠాన్ని కేవలం పాఠంగా కాకుండా మమ్మల్ని వేరే ఖాళీగా ఉన్న గదిలోకి తీసుకెళ్ళి ముందు అసలు ఆ రైటర్ గురించి చెప్పి, ఆ ఆథర్ గురించి చెప్పేసి మాకు మంచిగా ఒక ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ గురించి తర్వాత మాకు తీసుకెళ్ళేవాళ్ళనమాట. 7వ తరగతిలో నాకు బాగా గుర్తు. ట్రోజన్ వార్ చెప్పడానికి మా ఇంగ్లీష్ సార్ జాన్ ఆయన పేరు. ఆయనొచ్చేసి పదండ్రా యుద్ధానికి అని పిలిచేవాడు మమ్మల్ని. అంటే ట్రోజన్ వార్ గురించే ఉంటుంది. హోమర్ అని మనం మహాభారతంలాగా గ్రీకులోకి అదొక పెద్ద గ్రంథం అనమాట. అది నిజంగా జరిగింది గాదు. ఇట్స్ ఎ ఫిక్షన్ ఓన్లీ. బట్ స్టిల్ ఇట్స్ కాల్డ్ ఎ మిత్. చాలా గొప్ప దాని మీద చాలా సినిమాలొచ్చాయి. ఇప్పటికి వెబ్ సీరీస్‌లు వస్తున్నాయి దాని మీద. నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా ఒక వెబ్ సీరీస్ గూడా వచ్చింది. అలా ఉండేదనమాట. అంటే ఒక సాహిత్యం అంటే ఒక సెపరేట్ అది కేవలం 3 త్రిభాషా సూత్రం ప్రకారం 3 లాంగ్వేజ్‌ల్లో మార్కులు తెచ్చుకోవడానికి ఉండే సబ్జెక్ట్‌లా కాకుండా ఒక అట్మాస్ఫియర్ ఉండేది మాకు ప్రతి క్లాస్‌లో. ఇంకా 8వ తరగతి, 9వ తరగతిలో హెన్రీ డేవిడ్ థోరో గారి గురించి వచ్చేదనమాట. అసలు హెన్రీ డేవిడ్ థోరో నాకిప్పుడు అనిపిస్తుంది. ఆ ఏజ్‌లో మాకు హెన్రీ డేవిడ్ థోరో లాంటి వాళ్ళ గురించి చెప్పడము, ఒక మార్క్ ట్వైన్ గారి రచనలో 'నెక్లెస్' అనే ఒక కథ ఉండుంటుంది. 'నెక్లెస్' గురించి చుట్టూ తిరిగే ఒక కథ ఉంటుంది 8థ్ క్లాస్‌లో. అలాంటి రచనలు పెట్టడం మాకు చాలా, చాలా బాగా అనిపిచ్చేది. ఇప్పుడు అనిపిస్తుంది నాకు. ఇవన్నీ చదివినాను కాబట్టే నాకు సాహిత్యం మీద ఒక సెపరేట్ అంటే ఇది నాకొక్కనికే కాదు. అప్పట్లో మా తరగతిలో ఉన్న వాళ్ళందరూ బాగానే ఇట్స్ మోర్ దెన్ ఫర్ మార్క్స్. లాంగ్వేజెస్ ఆర్ మోర్ దెన్ ఫర్ మార్క్స్ అనే విధంగానే ఉండేది. ఎవరికి వాళ్ళు వాళ్ళ ఎక్స్‌పర్‌టైజ్‌ని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసేవాళ్ళం. నాకిది తెలుసు. వీళ్ళు ఇవి చదివావా అన్నట్లు. యాహ్! అంటే సో, ఇదంతా అలా ఇప్పటిదాకా మీరు చెప్పింది వింటుంటే నాకేమనిపిస్తుందంటే, ఐ థింక్ యూ గాట్ ఎక్స్‌ట్రీమ్‌లీ లక్కీ. అంటే మీ మీ స్కూల్ ఏదో చూడబోతే చాలా వన్ వన్ ఇన్ ఎ మిలియన్ టైప్ స్కూల్ లాగా ఉంది యాక్చువల్‌గా చెప్పాలంటే. కానీ అంటే ఇలాంటి కాన్సెప్ట్‌తో ఎన్ని స్కూల్స్ నడుస్తున్నాయి అసలు ఇప్పుడు గాని అప్పుడైనా సరే అనేది నాకు ఇప్పుడు డౌటే. లేవండి. ఇప్పుడు రెహమాన్ లేవని మీకేమన్నా చెప్తాను. తెలుసా? ఇదంటే ఇది ఏమన్నా ఒక ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏమన్నా ఒక ఈ టైప్ మోడల్‌తో ఒక ఒక లార్జ్ స్కేల్‌లో ఏమన్నా చేశారా? లేకపోతే ఇది ఓన్లీ ఏమంటారు? మీకేమన్నా ఐడియా ఉందా? లేదండి. ఇట్స్ ఆల్వేస్ క్రీమ్ ఆఫ్ ద ఎంటైర్ స్టూడెంట్ స్టూడెంట్స్‌లో ఉన్న క్రీమీ లేయర్ మొత్తం కూడా ఒకప్పుడు టీచింగ్‌ని ల్యూక్రేటివ్ జాబ్‌గా చూసుకునేవాళ్ళు. సో, ఎక్కువ క్రియేటివ్ మైండ్స్ అన్నీ కూడా టీచింగ్ వైపుకి వచ్చాయి.
ఆ విధంగా ఒక 2-3 జనరేషన్స్‌లో మనకి టీచర్స్ చాలా బాగా వచ్చారండి. నాది కూడా సేమ్ స్టోరీయే. తన స్టోరీయే. నాకు లిటరేచర్ మీద ఫౌండేషన్ వేసింది, లిటరేచర్ గురించి ఆసక్తి కలిగించింది అందరూ కూడా మా టీచర్సే. ఈ పుస్తకం చదువు, ఈ కథ చదువు, ఈ కవిత చదువు అనేసి నాకు చెప్పింది మా టీచర్సేనండి. ఇంజినీరింగ్‌లోకి వెళ్ళాక కూడా మా హెచ్ఓడి ఆయనకి లిటరేచర్ అంటే ఇంట్రెస్టే. ఇప్పటికీ కొన్ని బుక్స్ నన్ను అడిగి తెప్పించుకుంటూ ఉంటారు. ఆయన కూడా లిటరేచర్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సో అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ రీడింగ్ లిటరేచర్ వాజ్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద క్వాలిటీస్ ఫర్ ఎ క్రియేటివ్ మైండ్. తర్వాత ఈ మొత్తం స్టూడెంట్స్ స్కూల్ లోపల నుంచి క్రీమియస్ట్ ఆఫ్ ద క్రీమ్ లేయర్ టీచింగ్లోకి వచ్చారు, టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చారు. ఆ విధంగా వారు లిటరేచర్ని బాగా ఎంకరేజ్ చేశారు. సో అప్పటి జనరేషన్లో ఉండే ప్రతి స్టూడెంట్కి ఇది అనుభవమే ఉంటుంది. సో ఇప్పటికీ దాదాపు అలాంటి స్కూల్స్ ఏమైనా ఉన్నాయా ఆంధ్రాలో, తెలంగాణలో ఇలాంటివి? అంటే లిటరేచర్కి ఇంత పెద్దపీట వేసి కరికులంలో ఉండకపోవచ్చు. నేను ఇంటర్ చదివే రోజుల్లో కూడా మాకు సంస్కృతంకి నాచా రఘునాథాచార్య ఇచ్చేవారు. ఆయన లిటరేచర్లో చాలా పెద్ద పేరు ఆయనది. శ్రీ చైతన్యలో చదివించడానికి వచ్చేవారు. సాంస్క్రిట్ ఓకే మాకు ఓకే వీక్లీ 2 ఓకే క్లాసెస్ ఉండేవి. ఆ 2 క్లాసెస్లో ఆయన చెప్పినవి అమూల్యమైన పాఠాలండి. సో ఆ జనరేషన్ మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతం రిటైర్ అయిపోయారు దాదాపుగా. సో ఆ కైండ్ ఆఫ్ టీచింగ్ ఉండకపోవచ్చు. ఓకే ఓకే సో ఓకే గోయింగ్ బ్యాక్ టు లక్ష్మి నౌ. అది చెప్పండి లక్ష్మి, మీరు ఎక్కడ దాకా అంటే వచ్చారు? 8th క్లాస్ దాకా వచ్చారు. 8th క్లాస్ నుంచి ఇంకా లిటరేచర్ పరంగా ఆ పర్స్పెక్టివ్ ఇంకా పెరిగిందండి. ఎందుకంటే ముఖ్యంగా 8th క్లాస్‌లో శైశవ గీతి అని శ్రీశ్రీ గారిది ఒక కవిత వస్తుంది పద్య భాగంలో. అది 8th క్లాస్‌లో కాదండి. ఏ 4, 5 తరగతిలో పెట్టాల్సిందనమాట ఖచ్చితంగా. అందులో చివర్లో కొన్ని లైన్స్ ఉంటాయి. అంటే అతను సింపుల్‌గా ఏం చెప్తాడంటే శ్రీశ్రీ గారు అక్కడ ప్రతి ఒక్క పిల్లవాడు, ప్రతి ఒక్క పిల్లవాడు అందరూ ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్పార్క్ ఉంది. మీరందరూ యూనిక్. ప్రతి ఒక్కరు యూనిక్. మీలో ఉన్న నాలో ఉన్న వెలుగు ఏదైతే ఉందో అది మీలో గూడా ఉంది అనే ఒక ఉద్దేశంతో అంటే ప్రతి ఒక్కరిని యూ ఆర్ సో స్పెషల్ అని చెప్పడమే ఆ కవిత యొక్క ఉద్దేశం అనమాట. చివరి నాకు ఇప్పటికి అప్పుడు చదివిన దగ్గర నుంచి ఇప్పటికి ఈ అవి గుర్తు. నేను మళ్ళీ దాన్నేం బట్టి పట్టలేదు. ఎప్పుడు 2, 3 సార్లు చదువుకోలేదు. పాఠమైనప్పటి నుంచి అది అలా గుర్తు మైండ్‌లో అలా ప్రింట్ అయిపోయిందనమాట. నాకు కనంబడు నానా తారకలనేక వర్ణాలు అనంత రోచులు. దిక్కు దిక్కుల దివ్య గీతములు మీరు వీటికి వారసులే. ఇవి మీలో కూడా మిలమిలలాడు. ఇది లైన్ ఉంటుంది. చివరి కంటే కొంచెం ముందర. ఋతువులు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఋతువులన్నీ వచ్చేటివి మీ పిల్లల కోసమే అని చెప్తాడు. అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి విశేషము పిల్లల కోసమే. పిల్లల కోసమే జరుగుతుంది. ఈ వింతలన్నీ ప్రకృతిలో మీకోసం జరుగుతుంది. మీరు చాలా స్పెషల్ అని చెప్పి చెప్తారనమాట. అది 8దో తరగతిలో వచ్చింది గానీ, నిజానికి నాకనిపించింది 4, 5 తరగతిలో రావాలని. అదొక ఎసెన్స్, ఒక బాల్యం యొక్క ఎసెన్స్ చెప్తారు. మనకు తెలుస్తుందక్కడ. ఇంకొకటి 'పూర్ణమ్మ' అనే చెప్పాను గదా! 'పుత్తడి బొమ్మ పూర్ణమ్మ' అని చాలా అసలు గురజాడ, కందుకూరి లాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఇది తెలియకుండా ఉండదు. 'పుత్తడి బొమ్మ పూర్ణమ్మ' అనేది మన ఒక సినిమాలో కూడా దాన్ని ఒక పాట రూపంలో పెట్టేశారు. 'మల్లీశ్వరి' సినిమాలో అనుకుంటాను. మొదట్లో వస్తుంది. ఒక పెద్ద పాట రూపంలో, దృశ్య కావ్యం రూపంలో దాన్ని ఒక పాటలా వాడుకున్నారనమాట. ఆ పూర్ణమ్మ మా తెలుగు మాస్టారు ఇద్దరుండేవారు. ఒకరొచ్చేసి శాస్త్రి గారని. వాళ్ళు పండిట్ ప్లస్ సంస్కృతంలో, తెలుగులో పండితులు గూడా వాళ్ళు. అవధానాలు అవి ఇవి చేయడానికి పృచ్ఛకులుగా వెళ్ళేవాళ్ళు శాస్త్రి గారు. ఇక రామిరెడ్డి గారైతే, రామిరెడ్డి గారు అనే టీచర్ గారు, ఆయన 36 ఏళ్ళు గవర్నమెంట్ పాఠశాలలో పనిచేసి, కర్నూలు, నంద్యాల పట్టణాల్లో మంచి మంచి ప్రైవేటు స్కూల్స్ అయినా ఇంకా రిటైర్మెంట్ అయిపోయినాక కూడా ఊరికి ఉండకుండా, మంచి ఒక స్కూల్స్ ఏమన్నా ఉంటాయో ఎతుక్కొని, మంచి రెప్యుటేషన్ ఉందని చెప్పి మా స్కూల్‌కొచ్చి పనిచేశారనమాట ఆయన. 36 ఏళ్ళు గవర్నమెంట్ పాఠశాలలో పనిచేసి కూడా మళ్ళీ మా దగ్గరికొచ్చారాయన. అంటే మా బడికొచ్చారు. ఆయన ఆయన ఒక్కొక్క పాఠం కనీసం వారం రోజులు చెప్తాడు. 2 పేజీల కవిత గాని, 4 పేజీల పాఠం గాని వారం రోజులు చెప్తారు. మాకందరికి వారి క్లాస్ అంటే ఇష్టం అనమాట. హోమ్ వర్క్‌లు పెద్దగా ఉండవు. ఒక పాటను ఒక కావ్యం లెక్క చెప్తారు. శ్రీశ్రీతో మొదలుపెడితే కమ్యూనిజం గురించి చెప్తారాయన. ఇంకంతే దానికి ఒక ఆది, అంతం అనేమి ఉండదనమాట. అలా చెప్తారు. పుత్తడి బొమ్మ నాకు బాగా గుర్తు. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కవిత గురించి ఆయన ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరిని క్లాస్‌లో వరుసగా ఒక్కొక్క 4 లైన్‌లు చదవమంటారు లేసి.
మేము చదివిన తర్వాత ఆయన దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. అందులో ఏదన్నా ఒక పదము, ఏదన్నా ఒక తెలుసుకోవాల్సిన పదం ఉంటే దాని అది ఎక్కడి నుంచొచ్చింది, ఏంటని అంతా చెప్పేవాళ్ళు. నన్ను లేపినప్పుడు, నన్ను ఇంకొక ఇద్దరు ముగ్గురు లేపినప్పుడు మేమేంటంటే, ఈ పద్య కవితలన్నీ ఒక సింక్‌లో, ఒక రిథమ్‌లో ఉంటాయి. 'పుత్తడి బొమ్మ పూర్ణమ్మ' అనేది ఒక రిథమ్‌లో ఉంటుంది. 'కన్యక' అనే కవిత ఒక రిథమ్‌లో ఉంటుంది. ఉదాహరణకు చెప్పుకోవాలంటే 'కన్యకలో' ఒక 4 లైన్‌లు చదివి వినిపిస్తాను మీకు. నాకు గుర్తున్నవి. పట్టమేలే రాజుపోయెను మట్టి గలిసెను కోటపెట్టలు. పదం పద్యం పట్టి నిలిచెను కీర్తులపకీర్తులు అని చివరి 4 లైన్‌లవి. ఇవేంటంటే ఇదొక రిథమ్ ఉంటుందనమాట. మనం పట్టమేలే రాజు పోయెను అని చదువుకోకూడదది. ఆ రిథమ్‌లోనే చదవాలి. మమ్మల్ని కొంతమందిని తెలుగు బాగా అలవాటున్న వాళ్ళని కొంతమందిని లేపేసి క్లాస్‌లో బాగా చదివే వాళ్ళని చదవమన్నప్పుడు మేము ఈ రిథమ్‌లో చదివినప్పుడు పుస్తకం పక్కన పెట్టేసేవాడు మా రామిరెడ్డి సారు. పెట్టేసి అదిరా పద్యం చదవడం అంటే, అదిరా కవిత చదవడం అంటే, ప్రతి కవితకు ఒక స్కేల్ ఉంటుంది. ఒక రిథమ్ ఉంటుంది. అలా చదువుకోవాలి మీరు. ఇప్పటి నుంచి నువ్వే చదువురా అని మమ్మల్ని ఒక ఇద్దరు ముగ్గురిని ఎంకరేజ్ చేసేవారాయన బాగా. ఇవేంటంటే ఇట్స్ మోర్ థాన్ మార్క్స్ కదండీ! ఇక్కడ మీకు మార్క్స్ ఎవరు అడగట్లేదు మమ్మల్ని. అసలు చాలా డీప్‌గా ఎళ్ళేవి. ఈ ఒక పక్క ఇంగ్లీష్, హిందీ గూడా ఏం తక్కువ కాదు. హిందీకి ఖచ్చితంగా పండిట్ ఉండి అందులో లెవెల్స్ ఉంటాయి కదా! రాష్ట్రీయ అని అవన్నీ పాస్ అయిన వాళ్ళని పండిట్ లెవెల్ వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు. ఆరుబయట మా స్కూల్ 10 ఎకరాలు, 12 ఎకరాలండి మా స్కూల్ మొత్తం. పెద్ద గ్రౌండు. క్లాస్‌లో మా 10 తరగతులు ముందర ఒక కనీసం 50 అడుగుల వరకు ఎండ పడదు. అన్ని చెట్లుంటాయి. ఆరుబయట కూర్చోబెట్టి కబీర్ దాసు యొక్క హిందీ దేవనాగరి లిపిలో రాసిన హిందీ పద్యాలు ఇవన్నీ గట్టిగా చదివిపిచ్చారు. మంత్రాలు చదివినట్టు చదివేవాళ్ళం మేము. ఇలా ఉంటుంది. ఈ అట్మాస్ఫియర్‌లో ఉండడం వల్లనేమో నా అదృష్టము. ఇంకొకటి ప్రేయర్‌లో గూడా మన పోతన గారిది ఒక పద్యం ఉంటుంది. ఎవ్వనిచే జనించు జగమెవ్వరి లోపనుండు అని ఒక పద్యం ఉంటుంది. అంటే అంతటా వ్యాపించున్న ఒక దైవ స్వరూపాన్ని మాత్రం స్తుతిస్తారనమాట అందులో. అంటే దేవునికి పేరు పెట్టకుండా దేవుడంటే అతని తత్వం ఎలా ఉంటుందని చెప్పే పద్యం అది. దాని గురించి శ్రీశ్రీ గారు చానా స్పీచ్‌లలో చెప్పారు. ప్రతి స్కూల్‌లో ఈ పద్యం ఖచ్చితంగా చదివించాలి. ఇది ముస్లింలకి, క్రిస్టియన్స్‌కి ఏ మతానికైనా దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ఇది చాలా బాగా ఆహ్, పనికొస్తుంది అని ఈ పద్యం చదివిపిచ్చాలని చెప్పారంట. నాకది తెలీదు. ఈ మధ్య ఒక స్పీచ్‌లో విన్నప్పుడు శ్రీశ్రీ గారిని ఎవరో కోట్ చేసినప్పుడు ఈ మాట చెప్పారు. మా రామిరెడ్డి సారు పట్టిచ్చి మరి ప్రేయర్‌లో ఈ పద్యం చదివిపిచ్చేవారు అందరితో. "ఎవనిచే జనించు." ఇలాంటివి చాలా ఇంకల్కేట్ చేశారు మాకు. అవి ఇంకొకటి ఇ ఇ ఇట్లా ఇంకా ఇలా ఇలాంటి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయండి. నేను ఒకసారి రామిరెడ్డి సార్ గారి ఇంటికి రమ్మన్నాను. ఏంటి సార్ అంటే, "నా దగ్గర నా పర్సనల్ లైబ్రరీలో ఉన్న 300, 400 పుస్తకాలున్నాయిరా. నేను వేరే ఊరెళ్తున్నాను. ఇంకా నేను కొన్ని రోజుల్లో మళ్ళీ ఇంకా మీ స్కూల్ నుంచి కూడా రిటైర్ అవుతాను. ఏజ్ ఎక్కువైపోయింది గదా! నేనన్నీ ప్యాక్ చేసి నేను కర్నూలు పంపించుకుంటున్నాను మా అన్నయ్య దగ్గరికి. నువ్వొచ్చి ఒకసారి సర్దనీకి రావాలన్నాడు. అసలు ఆ పుస్తకాలు చూస్తేనండి విశ్వనాథ వారిని అప్పుడే ప్రస్తుతం ఆహ్, పాత సాహిత్యం విశ్వనాథ లాంటి సాహిత్యం చూసింది అప్పుడే అనమాట. అంటే అంతవరకు పుస్తకం, పాఠాలు ఇవే సరిపోయేది. వచ్చే క్లాస్ పుస్తకాలు ముందు సెలవుల్లో చదివేసుకోవడమే సరిపోయేది నాకు. ఇంట్రెస్ట్ కొద్దీ. అంతే తప్పితే అంతంత గ్రంథాలు, శబ్దరత్నాకరము ఇట్లాంటివన్నీ నిఘంటువులు ఇలాంటివన్నీ చూడడం అదే ఫస్ట్ అనమాట. అది కూడా నాకు బాగా గుర్తున్న మెమరీ. ఇంకా మా శాస్త్రి సార్ అయితే ఆయన చాలా అవధానాలు ఎక్కడ అవధానం ఉన్నా ఎళ్లి అటెండ్ అయ్యేవాళ్ళు. ఆయన స్కూల్‌కి రాలేదంటే అవధానికి ఎళ్ళాడని అనుకుంటా ఉంటాం మేము. ఆయనొచ్చేసి క్లాస్‌లో అందరిని అడుగుతారనమాట. ఒక సంధి గురించి గాని, సమాసం గురించి అందరిని అడుగుతారు. ఒక నలుగురు స్టూడెంట్స్ ఉంటాం మేము. మేమేమి అందరూ చెప్పి, మేము వాటికి ఆన్సర్ చెప్తే ఆయన అడిగిన దానికి, ఈ సమాసం ఏంటని, దీని గురించి ఒక పదం ఇచ్చి అర్థం చెప్పమని అందరిని అడుగుతారు. అందరూ చెప్పలేకపోయి మేము చెప్తే దాని గురించి పట్టించుకోరు ఇంకా. నెక్స్ట్‌కెళ్ళిపోతారు. మేము కూడా అంటే మా నలుగురు, ఐదుగురు స్టూడెంట్స్‌లో ఎవరన్నా ఆ సంధి, సమాసాల గురించి చెప్పలేకపోతే ఆయన మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అంటే మేము ఆయనకి కొలమానం అన్నమాట. మాకొస్తే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నేను ఇది చెప్తున్నాను, కవర్ చేశాను. మేము కూడా చెప్పకపోతే ఇది నేను ఎక్కడో మిస్ అయ్యాను. వీళ్ళు సరిగ్గా వినలేదేమో అని మళ్ళీ చెప్పేవాళ్ళు. ఇలా ఉండేదన్నమాట అట్మాస్ఫియర్. ఇంకా హిందీ గురించొస్తే మా హిందీ టీచరు కబీర్ దాస్ యొక్క దోహే ఇవన్నీ ఉంటాయి గదా! హిందీ పద్య కావ్యాలు. మేము బీటెక్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడు గెట్ టుగెదర్ చేసుకున్నప్పుడు మా హిందీ టీచరొస్తే ఆవిడతో మళ్ళీ ఒకసారి పలికించుకున్నాం. స్కూల్‌లో లాగా. చాలా తమాషాగా ఉండింది. అంటే మళ్ళీ మీరొకసారి పలకండి మేడం. మేము మీతో పాటు అనుసరించి పలుకుతాము.
అని మేము ఆమెని రిక్వెస్ట్ చేసి మరీ పలికించుకున్నాం అనమాట. మరి ఎప్పుడో 6థ్, 7థ్ క్లాస్‌లో ఉన్న పద్యాలు. ఇది నేను ఇంకొకటి ఇక్కడ గమనించాల్సిందంటే రహమాన్ అన్న చెప్పినట్లు ఇటువంటి స్కూల్స్ ఇప్పుడు లేకపోవచ్చు. దాదాపు లేకపోవచ్చు. ఎందుకంటే మేము 7, 8 తరగతులు ఉన్నప్పుడే ఈ కార్పొరేట్ కల్చర్ బడులలో కూడా వచ్చేసింది. ఇంకా ప్రిసైజ్‌గా చెప్పాలంటే కేశవరెడ్డి విజయవాణి విద్యా సంస్థలు మా నంద్యాల నుంచి. మీకు సింపుల్‌గా గుర్తు రావాలంటే 600కి 596 వచ్చింది ఫస్ట్ మా నంద్యాల నుంచేనండి. 600కి 10వ తరగతిలో 596 మార్కులు వచ్చిన ఘనత మా నంద్యాల నుంచి వచ్చిందది. అక్కడ ఒకవైపు గుంటూరు, విజయవాడ సైడ్ భాష్యం విద్యా సంస్థలు అయితే ఇటుపక్క మా వాళ్ళనమాట. ఈ కార్పొరేటిజం వచ్చేసింది బడి చదువుల్లో. ఇప్పుడు నంద్యాలలో ఆ స్కూల్స్ అన్నీ చెల్లాచెదురైపోయాయి. ఏదో వేరే వాళ్ళకి అమ్మేసుకోవడాలు అలా జరిగిపోయాయి. మా స్కూల్ మాత్రము అదే 12 ఎకరాల్లో అలానే ఉంది ఇప్పటికి. మా టైంలో ఉన్న కొన్ని పాఠశాలలు చిన్న చిన్న పాఠశాలలు ఏవైతే ఇట్లా కొంచెం వాల్యూస్‌ని ఇంకల్కేట్ చేస్తున్న పాఠశాలలు ఏవైతే ఉన్నాయో, మార్కుల గురించి ఎక్కువ కంగారు పడకుండా విద్యార్థుల్ని ఎక్కువ స్ట్రెస్ చేయని స్కూల్స్ ఇంకా ఉన్నాయి. మిగతా మధ్యలో వచ్చిన కార్పొరేట్ స్కూల్ అన్నీ మధ్యలోనే వెళ్ళిపోయాయన్నమాట. సో, ఇలా ఉంది పరిస్థితి ప్రస్తుతం. ప్రస్తుతం అయితే దొరక్కపోవచ్చు అటువంటి స్కూల్స్. సో, అంటే ఈ డిక్లైన్ ఇన్ రీడింగ్ హ్యాబిట్ అమాంగ్ తెలుగు పీపుల్ అనేది అంటే ఐ వాస్ జస్ట్ వండరింగ్ ఏంటంటే ఒకప్పుడైతే కనుక గ్రంథాలయోద్యమాలు అనేవి ముఖ్యంగా నాకు తెలిసి ఈ కృష్ణా డెల్టా ఏరియాలో బాగా ఎక్కువ జరిగేది ఇండిపెండెన్స్ రాకముందు నుంచి కూడా. అంటే గవర్నమెంట్ సైడ్ నుంచే కాదు, ఈవెన్ ప్రైవేట్ ఇండివిజువల్స్ కూడాను ఒక సంస్థగా ఏర్పడి వాళ్ళు గ్రంథాలయాలు పెట్టడం కానీ అదంతాను. అదీను దెన్ ఈ అప్ టు 80s దాకా కూడాను ఈ బాగా ఈ సీరియల్స్, మ్యాగజైన్స్, నవలలు, డిటెక్టివ్ నవల్స్, లేకపోతే ఈవెన్ సినిమా మ్యాగజైన్లు ఇవన్నీ కూడాను బాగా ఎక్కువ చదివేవాళ్ళు కాబట్టి ఆ పాఠకుల కోసం లెండింగ్ లైబ్రరీస్ బాగా ఎక్కువ ఉండేవి ప్రతి చోట. ప్రతి సందుకు ఒకటి ఉండేది యాక్చువల్గా చెప్పాలంటే టౌన్లో అయితే కనుక. సో ఈ గ్రంథాలయోద్యమం ఒకటి, ఈ లెండింగ్ లైబ్రరీస్ ఒకటి, ఈ రెండు బాగా తగ్గిపోవటం వల్ల కూడాను కొంచెం పఠనాసక్తి తగ్గిపోయింది అంటారా తెలుగు వాళ్ళలో? రెహమాన్ ఏమంటారు? సో గ్రంథాలయోద్యమం మొదలైంది కూడా అన్ని వైపుల నుంచి. అంటే కర్నూలు లోపల గాడిచెర్ల సర్వోత్తమరావు గారు మొదలు పెట్టారు. సో రాయలసీమలో, ఆంధ్రాలో, తెలంగాణలో అని విడివిడిగా కాకుండా అన్ని చోట్ల విస్తృతంగా అది మొదలైంది. అది ఒక విధంగా పుస్తక పఠనాన్ని తెలుగు వాళ్ళలో రప్పించడం కోసం ఎంతో కొంత దోహదపడింది. అయితే ఏం జరిగిందంటే తెలుగు వాళ్ళకి ఎప్పుడు కూడా ఎటువైపు అంటే పనికొచ్చేది ఏది అనే దాని మీద ప్రధానంగా మనం చూసుకుంటాం. సో పనికొచ్చే చదువుల వైపుకి మారిన కొత్తల్లో మనకి ఆడవాళ్ళు కూడా, గృహిణులు కూడా చదువుకోవటం మొదలుపెట్టాక స్వాతంత్రం తర్వాత వాళ్ళకి ఈ వెంటనే ఎంటర్టైన్మెంట్ కోసం కనిపించిన వస్తువుల్లో పుస్తకం ఒకటి. అప్పుడే ఆ కాలంలోనే ఈ ఎండమూరి, ఎద్దనపూడి లాంటి వాళ్ళు, అంతకుముందు పానుగంటి లాంటి వాళ్ళు, అంతకుముందు జనరేషన్ వాళ్ళు వీళ్ళు పుస్తకాలు ప్రచురించడం మొదలుపెట్టారు. అది మనకి ఏమైందంటే ఈ నేరుగా కొనే బదులు నేరుగా పుస్తకం కొంటే ఒక 10 రూపాయలు అయితే 20 పైసల లోపల ఈ డిస్ట్రిబ్యూషన్ లైబ్రరీస్, లెండింగ్ లైబ్రరీస్ నుంచి కొనుక్కునే అవకాశం దొరికింది. అందువల్ల అది ఒక ఎకోసిస్టమ్ లాంటిది ఫామ్ అయింది. ఆ ఎకోసిస్టమ్ సిస్టమేటిక్గా బ్రేక్ డౌన్ అయిపోయింది. ఈ రోజుకి మనకి గ్రంథాలయ సంస్థకి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి. మనం విజయవాడ వెళ్తే బెన్ సర్కిల్లో సర్వోదయ లైబ్రరీ ఉంటుంది, అందులో రావిశారద గారు ఉంటారు. మొత్తం ప్యారలల్గా గ్రంథాలయోద్యమం ఒకటి, ప్రభుత్వం వైపున గ్రంథాలయ సంస్థలు ఉంటే వాటికి ప్యారలల్గా వీళ్ళు ఒక స్ట్రక్చర్ తయారు చేసి అన్ని చోట్ల ఆఖరి వరకు గ్రంథాలయాలు నడుపుదామనే దీంతో వాళ్ళు నడుపుతూనే ఉన్నారు. కాకపోతే దాంట్లో వచ్చి చేరే వాళ్ళ ఆసక్తి తగ్గిపోయింది. ఇంతకుముందు లైబ్రరీ సైన్సెస్ అనేది ప్రతి ఒక్కళ్ళు తీసుకొని అది ఒక ప్రెస్టీజియస్ వొకేషనల్ కోర్స్గా చదివేవాళ్ళు. ఈ రోజుల్లో అన్నీ అయిపోయాక, అంటే ఇంజనీరింగ్లో సీట్ రాలేదు, మెడిసిన్లో రాలేదు, టీచింగ్లో రాలేదు అనుకున్నప్పుడు అప్పుడు లైబ్రరీ సైన్సెస్ వైపుకి వీళ్ళు వెళ్తున్నారు. సో అది ఒక పెద్ద ప్రాబ్లము. తర్వాత మనం డిస్కస్ చేసామో లేదో గుర్తులేదు కానీ విద్యార్థుల్లో ముఖ్యంగా ఒకప్పుడు పఠనాసక్తి వైపు, క్రియేటివిటీ వైపు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫోకస్డ్గా ఉండేది.
ఈ రోజుల్లో ఉన్న ఈ ఆబ్జెక్టివ్ టైప్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ మూడ్లోకి వెళ్ళిపోయాక ఈ చదవటం అనేది తగ్గిపోయిందనమాట. దాంట్లో కూడా రీడింగ్ కాంప్రహెన్షన్ తెచ్చి ఏదో ఒక విధంగా పఠన శక్తి పెంచుదామనేసి ప్రభుత్వం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నా దానికి కూడా ఈ స్పెసిఫిక్ ఫ్రేమ్వర్క్లో ఇంత టెక్స్ట్ చదివితే సరిపోతుంది అని చెప్పుకొచ్చే ప్యారలల్ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అంటే సాహిత్యం వైపుకి విద్యార్థులు వెళ్లకుండా ఆపటానికే ఎక్కువ మన దగ్గర శక్తులు పనిచేస్తున్నాయి. రీడింగ్ కాంప్రహెన్షన్ అనగానే వాళ్ళు జనరల్ బుక్స్ చదవాలి, న్యూస్ పేపర్స్ చదవాలి. అవన్నీ ఒక పెద్ద కార్పస్ ఆఫ్ టెక్స్ట్ వాళ్ళు చదివినట్టు అయింది. దాన్ని అంతటినీ తగ్గొట్టేసి ఒక 10 పేజీలో 100 పేజీలో చిన్న బుక్ తయారు చేసేసి దానిలోంచి చదివితే చాలు మీకు మొత్తం వచ్చేస్తుంది అని తయారు చేయటం. ఎగ్జామినేషన్ పేపర్స్లో కూడా అదే రావటం వల్ల విద్యార్థులకి ఇంకా దీనికి మించి మనం చదవక్కర్లేదేమో అనే ఒక భావన ఏర్పడుతుందండి. ఇక లెండింగ్ లైబ్రరీస్ ఇవన్నీ తగ్గిపోవటానికి కూడా ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే అంతకుముందు చదివే పాపులేషన్ ఈ గృహిణులు వీళ్ళందరూ కూడా వేరే వేస్ లోపల ఎంటర్టైన్మెంట్ తీసుకోవడం మొదలుపెట్టారు. మెయిన్గా మనకి సినిమా మెయిన్ స్ట్రీమ్ అయిపోయాక టెలివిజన్ ఇళ్లలోకి రావటం మొదలయ్యాక విచ్ ఇస్ లేట్ 80s అండ్ ఎర్లీ 90s ప్రతి ఇంట్లో టీవీ రావటం మొదలైంది. అంతకుముందు వీధికి ఒక టీవీ ఉండేది. అందరూ ఆదివారం సాయంత్రం 4 సినిమా కోసం ఒకళ్ళింటికి వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళింట్లో ప్రతిరోజు సీరియల్స్ రావటం ఇవన్నీ మొదలయ్యాక పుస్తక పఠనం మెల్లిమెల్లిగా తగ్గింది. అయితే అది పూర్తిగా నశించిపోలేదు. ఒకప్పుడు మహా అయితే 5,000 6,000 పుస్తకాలు ప్రచురించేవాళ్ళు ఒక పబ్లికేషన్కి. ఈరోజు 1000 పబ్లిష్ చేస్తున్నారు. సో అది కంటిన్యూస్గా ఉంది. చదివే పాపులేషన్ కూడా ఉన్నారండి. అయితే తగ్గింది, ఖచ్చితంగా తగ్గింది. కాకపోతే అంటే దీనికి ఒక కౌంటర్ పాయింట్ కూడా, అంటే జస్ట్ టు ప్లే డెవిల్స్ అడ్వకేట్, ఒక సైన్స్ ఆర్ టెక్నాలజీ బేస్డ్ ప్రొఫెషనల్లో నేను వర్క్ చేస్తే కనుక నాకు పుస్తకాలు అవుట్ సైడ్ మై ఓన్ ఫీల్డ్, మిగతా పుస్తకాలు ముఖ్యంగా లిటరేచర్కి సంబంధించి, అంటే సో వాట్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ లిటరేచర్, అవన్నీ చదవాల్సిన అవసరం ఏంటి, దానివల్ల నాకేంటి అనే ప్రశ్నకు సమాధానం ఏమంటారు? నా వైపు నుంచి నేను చెప్పాలంటే అది పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం, మిగతా మన ఆహ్లాదం కోసం ముఖ్యంగా మనం చదువుకుంటాం. టెక్స్ట్ బుక్స్ కానీ మన పాఠ్య ప్రణాళిక కానీ పుస్తకాలు ఏవి మనం చదువుతామంటే అవి ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ కోసం చదివే, ముఖ్యంగా ఆహ్లాదం కోసం. తర్వాత ఏదైనా అడిషనల్ నాలెడ్జ్ కోసం చదివే పుస్తకాలు కొన్ని ఉంటాయి. ఎవరైనా మనకి సూచించినప్పుడు మనం చదవటం ఎక్కువ కనిపిస్తుంది. ఆ సూచించినప్పుడు చదివేదే ఈ రోజుల్లో ఎక్కువైంది. ఎవరైనా చదివి ఇది బాగుంది అని చెప్పడం ద్వారా జరుగుతుంది. ఇంతకుముందు కేవలం కథ చదవటం కోసం ఆదివారం రోజు పత్రిక వేయించుకునే వాళ్ళు ఉన్నారండి. ఈనాడు పేపర్ డైలీ వేయించుకోకుండా కేవలం ఈనాడు ఆదివారం లోపల వచ్చి కథ చదవటం కోసం మొత్తం పేపర్ కొనేవాళ్ళు ఉండేవాళ్ళు. చదవటం వల్ల నాకేమొస్తుంది అంటే బయటున్న సామాజిక పరిస్థితుల గురించిన ఒక పర్స్పెక్టివ్ మనకి రచయిత నుంచి వచ్చేది మనకి తెలుస్తుంది. అది వేరే విధాలుగా మనకు వస్తుందంటే అది కూడా సాహిత్యం కిందే లెక్క. వెదర్ ఇట్ ఈస్ న్యూస్ డిబేట్స్, వెదర్ ఇట్ ఈస్ కాలమ్స్ ఇన్ న్యూస్ పేపర్స్, అవి కూడా సాహిత్యంలో ఒక ప్రక్రియ, సాహిత్యంలో ఒక భాగం. ఓకే, లక్ష్మి మీరేమన్నా చెబుతారా, దీనికి యాడ్ చేస్తారా? ఇక్కడ తెలుగు పుస్తకాల కంటే ముందు సాహిత్యం చదవడం వల్ల నాకు, అంటే వేరే ఒకరి విషయంలో నాకు తెలియదు. నేను పూర్తి టెక్నికల్. ఎప్పుడైతే రమణ గారు చెప్పినట్టు ఏది చదివితే బ్రతుకు తెరుగు బాగుంటుందో అన్న థాట్ ప్రాసెస్ మొదలైందో మన తెలుగు రాష్ట్రాల్లో, అప్పుడు ఆ జనరేషన్ దాంతోపాటు పెరిగిన జనరేషన్ నేను 7, 8 తరగతులకు వచ్చేసరికి ఏం చదివితే ఉద్యోగాలు బాగున్నాయని అప్పట్లోనే డిస్కషన్స్ పెట్టేవారు ఇళ్లలో. పలానా వాళ్ళు ఇటువైపు వెళ్ళారంట, అంటే సీఏలు. అప్పట్లోనే ఈ సీఏ ఎడ్యుకేషన్ ఒక బూమ్ స్టార్ట్ అవ్వడం, ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ అప్పట్లో పీక్ ఉండేది. ఆ విధంగానే నేను కూడా టెక్నికల్ సైడే వెళ్ళాను 10 తర్వాత. అసలు నేను 9వ తరగతి సెలవుల్లోనే 10 తర్వాత ఇంజనీరింగ్ ఎలాగో చేయాలి కాబట్టి అదేదో ఇంటర్లో పడి ఆ చైతన్య నారాయణలో పడేసి వాళ్ళు ఉద్దిరి తట్టుకొని మనం మళ్ళీ ఐఐటీలు ఎన్ఐటీలు వెతుక్కుంటూ వెళ్ళడం కంటే, అంటే ఓసీ అండి మాది, మరి ఇవన్నీ ఎందుకు, రిజర్వేషన్లు కూడా ఉండవు మనకు, ఎందుకు వచ్చిన బాధ, అదేదో పాలిటెక్నిక్ చదివితే. నేను ఒక లాజిక్ ఆలోచించాను. 2 సంవత్సరాలు ఇంటర్ చదువుతాము, జనరల్ సబ్జెక్ట్స్ అన్ని, ఏది స్పెసిఫిక్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉండదు.
ఐఐటీస్‌కెళ్ళినా గూడా మొదటి సంవత్సరం జనరల్ సబ్జెక్ట్సే ఉంటాయి. అంటే 6 ఏళ్ల చదువులో 3 ఏళ్లే మనము ఇంజినీరింగ్ సబ్జెక్ట్ చదవబోతున్నాం. అదేదో పాలిటెక్నిక్ చేరితే 3 ఏళ్లు చదువుతాం 10 తర్వాత. అంటే ఒక సంవత్సరం తీసేస్తే మొదటి సంవత్సరం 2, 3 సంవత్సరాల్లో ఇంజినీరింగ్ ఏ బ్రాంచ్ తీసుకుంటే అందులో బేసిక్స్ బాగా డెప్త్‌గా కవర్ అవుతాయి. ఎందుకంటే ఇప్పటికి, అప్పటికి ఇంజినీరింగ్ సిలబస్‌లో 60% పాలిటెక్నిక్ కాలేజెస్ డిప్లొమా సిలబస్‌లో ఉంది ఆల్రెడీ. ఇంకా పాలిటెక్నిక్ అయిపోయినాక 2 సంవత్సరంలోకెళ్తాం. డైరెక్ట్ ఇంజినీరింగ్ 2 సంవత్సరంలోకి వెళ్ళొచ్చు ప్రైవేట్ కాలేజెస్‌లో. 2 సంవత్సరాల నుంచి పూర్తిగా ఇంజినీరింగ్ సబ్జెక్ట్స్ కాబట్టి 6 ఏళ్లలో 5 ఏళ్ళు ఇంజినీరింగ్ సబ్జెక్ట్స్ చదువుతాం. ఈ లాజిక్ పట్టుకొని నేను ఇంట్లో ఎంతమంది ఎన్ని చెప్పినా వినకుండా ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇంటర్ జోలికెళ్ళకుండా పట్టుబట్టి మరీ పాలిటెక్నిక్ చేరాను. అంటే మీరొకసారి ఇది అర్థం చేసుకోవచ్చు. బ్రతుకు తెరువు కోసం ఎక్కడి నుంచి మనము ప్రోగ్రామ్ అవ్వబడుతూ వచ్చామో దీనికి ఉదాహరణ అన్నమాట. కాకపోతే ఇక్కడ సాహిత్యం పాత్ర ఎక్కడొస్తుందంటే ఇనిషియల్‌గా నేను తెలుగు లేదా ఇంగ్లీష్ ఏదైనా సరే సాహిత్యం చదివితే ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొన్ని సామాజిక అంశాల మీద నాకు క్లారిటీ పెరుగుతుంది. కొంతమంది ఇప్పటికీ 30, 35 ఏళ్ళు వచ్చినా గూడా పెళ్లి చేసుకోవాలంటే అవసరమా? చేసుకుందామా? వద్దా? అనే ఆలోచనలో ఉంటారు కొంతమంది. సామాజిక పరమైన చాలా వరకు ఉన్న అంశాల మీద సాహిత్యం ద్వారా మంచి క్లారిటీ వస్తుంది. మొదటి పాయింట్ నేను చెప్పేదైతే క్లారిటీ వస్తుంది. ఏదైనా ఒక కథలో ఒక పాత్ర అయ్యే స్ట్రగుల్‌ని మనం చదివినప్పుడు మనం మనల్ని మనం వాళ్ళలో ఐడెంటిఫై చేసుకుంటాం కదా! సో, ఇట్స్ లైక్ ల్యాబ్ ఎక్స్‌పెరిమెంట్ అనమాట. మనల్ని మనం ఆ పాత్రలో వేసుకొని, ఆ పాత్ర ఎలా చేశాడు? మనం అలానే చేస్తామా? ఇంకోలా ఎలా చేస్తాము? ఇదేంటంటే ఇదొక సోషల్ ఎక్స్‌పెరిమెంట్. వర్చువల్ ఎక్స్‌పెరిమెంట్ ఇది. దీనివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న విషయాల మీద సామాజిక అంశాలు సామాజికంగా గాని, రాజకీయ పరంగా గాని, వ్యక్తిగతంగా పరంగా గాని, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ పరంగా గాని ముందు ఒక క్లారిటీ వస్తుంది. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ నేనేం చెప్పదలిచానంటే, సాహిత్యం వల్ల ఒక పర్స్పెక్టివ్ అలవడుతుంది. మనదంటూ ఒక ప్రత్యేకమైన దృష్టికోణం అలవడుతుంది మనకు. అన్ని మొత్తం జీవితం మీదనండి ఏ విషయం ముందు చెప్పుకున్న అంశాల మీద అన్నిటికి ఒక దృష్టికోణం అంటూ మనది మనకు ఒకటి అలవడుతుంది. అంటే అందరూ ఇప్పుడు ఎవరో ఒకరు ఒక మాట చెప్పిన దాన్ని బట్టి పోకుండా మనకు మనం తెలుసుకొని ముందు వెళ్తూ ఉంటాం. ఇవన్నీ అవన్నీ ఎక్కడి దాకా వస్తాయంటే మనకు మనం మంచి ఒక వ్యక్తిత్వం అలవడుతుంది. మంచిదో చెడ్డదో ఒక వ్యక్తిత్వం, ఒక నిర్దిష్టమైన వ్యక్తిత్వం అలవడుతుంది. ఇది కేవలం సాహిత్యం వల్లనే. సరే ఇప్పుడేమవుతుందంటే చాలామంది నేను పుస్తకాలు ఎక్కువ చదువుతాను గదండీ! ఈ లైఫ్‌లో ఈ స్టేజ్‌లో అంటే మంచి ఉద్యోగం ఉండి, మంచి జీతం వస్తూ, ఒక పెళ్లి చేసుకుంటూ లేదా పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నంలో ఉండు. ఇప్పుడు కొంతమంది ఏమడుగుతారంటే నన్ను ఎక్కువ మంది ఇంతకుముందుకు ఎప్పుడు లేనంతగా ఇప్పుడు నాకేమన్నా మంచి పుస్తకాలు చెప్పు. మంచి వెబ్ సీరీస్‌లు చెప్పు. అంటే వెబ్ సీరీస్ కూడా ఒక రకంగా ఇప్పుడు మనం సాహిత్య పరంగానే చూడాలి. పుస్తకాల పరంగానే. ఎందుకంటే కంటెంట్ నిడివి ఎక్కువుంది కాబట్టి కంటెంట్ ఎక్కువ పెడుతున్నారు వాళ్ళు గూడా. కాంప్రమైజ్ అవ్వకుండా. ఈ సినిమా క్రిస్ప్‌గా ఎడిటింగ్ అంతా కాంప్రమైజ్ అవ్వకుండా వెబ్ సీరీస్ చాలా బాగుంటున్నాయి కొన్ని. ఇవి కూడా సాహిత్య రూపకంగానే చూడాలి. నన్ను ఎక్కువ సజెషన్స్ ఈ ఏజ్‌లో అడుగుతున్నారు. అంటే వాళ్ళకు కొన్ని వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ ఓన్ స్ట్రగుల్స్‌లో వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఉండే కొన్ని అంశాల దగ్గరకొచ్చేసరికి వాళ్ళు తడబడుతున్నారు. అందుకు ఒక క్లారిటీ కోసం నన్ను పుస్తకాలు అడుగుతుంటారు. పలానా పుస్తకం ఏమైనా చెప్పు నాకు. ఇలా ఏమన్నా ఉండేదని. నేను చాలా మందికి అరేంజ్ మ్యారేజ్ నేను అంటే ఒక డిబేట్ ఉండిందండి. ఆహ్, ప బీటెక్ చదివేటప్పుడు ఒక స్టూడెంట్ పార్లమెంట్‌లో కామెడీ కోసం మేమేం చేసామంటే లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అని 2 పార్టీలుగా విడిపోయి కొట్టుకున్నాం అనమాట. స్టూడెంట్ పార్లమెంట్‌లో లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజ్ 2 పార్టీలుంటాయి. ఒకరు లవ్ మ్యారేజ్ సపోర్ట్ చేస్తారు. ఒకరు అరేంజ్ మ్యారేజ్ సపోర్ట్ చేస్తారు. నేను అక్కడ ఏం చెప్పానంటే 10వ తరగతిలో వచ్చిన మనకు 'బారిస్టర్ భారతదేశం' నవలుంటుంది. 3 భాగాల్లో మా సిలబస్ చదివిన వాళ్ళలో మొదటి భాగం నవలగా వచ్చింది. నాకు అదృష్టం కొద్దీ నేను చదివిన ఇంజినీరింగ్ కాలేజెస్‌లో నాన్ టెక్నికల్ ఉన్న 1, 2 అరల్లో నాకు ఆ పుస్తకం దొరికింది. 3 భాగాలున్న మునిమాణిక్ ఇది 'బారిస్టర్ భారతదేశం' గారి నవలనమాట. ముక్కపాటి నరసింహశాస్త్రి గారిది. ముక్కపాటి నరసింహశాస్త్రి. ఆ! అందులో మూడో పార్ట్‌లో అరేంజ్ మ్యారేజ్ యొక్క ఎసెన్స్ చెప్తారండి. లవ్ మ్యారేజ్ కంటే చాలా పొయెటిక్‌గా ఉంటుంది. అరేంజ్ మ్యారేజ్‌లో ఉండే మొత్తం ఎట్లా ఉంటుంది పెళ్లి చూపులకెళ్ళినప్పుడు అలా ఉంటుందనమాట. చాలామంది నేనేం చెప్పానంటే, "నువ్వు అరేంజ్ మ్యారేజ్ అంటున్నావు గదా!" చాలామంది అరేంజ్ మ్యారేజ్ ఏముంటుంది జస్ట్ అంతా మెటీరియలిస్టిక్‌గా ఉంటుంది గదా! అంటారు. నువ్వు ఇదొకసారి చదువు. ఒకప్పుడు ఇలా ఉండేటివి మ్యారేజెస్, మర్యాదలు ఇలా ఉండేటివి. అప్పుడు నువ్వు డిసైడ్ చేసుకో అని ఇదొక ఆర్గ్యుమెంట్ పాయింట్‌గా తీసుకున్నా నేను.
ఆఫ్‌కోర్స్ పుస్తకాలు కోట్ చేస్తే అవతలోళ్ళు ఎక్కువ మాట్లాడరండి. అదొక అడ్వాంటేజ్. ఈ చర్చల్లో. ఇలా ఇలా చేసేవాడిననమాట. నాకు ఇది ఒక బై ప్రొడక్ట్ పుస్తకాలు చదవడం వల్ల. ఎ ఎందుకంటే ప్రతి విషయం మీద పెళ్లి అనే ఒక సామాజిక అంశం మీద నాకొక క్లారిటీ వచ్చింది. ఆ పుస్తకం చదివినప్పుడు. ఏది ఎలా ఉంటే బావుంటుంది? లేదా మనకేది నప్పుతుంది? మనకేది బాగుంటుంది? ఇలాంటివన్నమాట. అందుకే సాహిత్యం ఖచ్చితంగా ఉండాలి. అది లేకపోతే 30 ఏళ్ల, 40 ఏళ్ల తర్వాత వెతుక్కోవాల్సొస్తుంది ఇలాగ. నాలాంటోడిని ఒకడిని పట్టుకొని 4 పుస్తకాలు చెప్పురా బాబు! మాకు కొంచెం మంచి ఒక పర్స్పెక్టివ్ వస్తుందని. ఖచ్చితంగా ఇవి చదవని వాళ్ళకి, చదివిన వాళ్ళకి తేడా ఉంటుందండి. ఇంక తెలుగు పుస్తకాలు ఎందుకు చదవాలంటే చిన్నప్పటి నుంచి ఈ పాయింట్ ఒకసారి సింపుల్‌గా రహమాన్ అన్న ఒకసారి ఒక మీటింగ్‌లో చెప్పారు. మా వారం కథ సమావేశాల్లో. ఊహ తెలిసి బడిలో వచ్చేసరికి మనం తెలుగు ఇంట్లో మాట్లాడుకోవడం వల్ల 3000, 4000 పదాలు వచ్చేస్తాయి మనకు తెలుగులో. దానివల్ల ఏమవుతుందంటే సమాజం గాని మనం చూసే మనం మన తె ఆహ్, ఊహ తెలిసిన తర్వాత మనకు తెలిసే విషయాలన్నిటికి మాతృభాష అనేది పర్ఫెక్ట్ మీడియం అవుతుందన్నమాట. మనం నేర్చుకోవాలంటే. ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు 7, 8 తరగతులొచ్చేసరికి నాకప్పటికి మేము ఇంగ్లీష్ మీడియమే. మేము తుమ్మినా ఇంగ్లీషు తిమ్మాలా అన్నట్లు ఉండేది మా స్కూల్ వరకు. కాకపోతే ఏమైందంటే ఒకసారి చూద్దాం తెలుగులో సైన్స్ గురించి కొన్ని పదాలుంటాయి. వేవ్ లెంత్ అంటే పౌనఃపున్యం అంటారు. అలాంటి కొన్ని పదాలుంటాయనమాట. తెలుగు మీడియం వాళ్ళ దగ్గర నేను టాలెంట్ టెస్ట్‌లు అవి రాయడానికి వేరే స్కూల్స్‌కెళ్ళినప్పుడు వాళ్ళనడిగితే నాకు చాలా విచిత్రంగా అనిపింది. ఇదెందుకు ఇలా ఉంది తెలుగులో ఎందుకింత కాంప్లికేట్ చేస్తారు పదాలని సింపుల్‌గా పెట్టకుండా అని అనిపిచ్చేది నాకు. నేనేం చేశానంటే మున్సిపల్ హై స్కూల్ మా ఊర్లో ఉన్న వాళ్ళ దగ్గరికెళ్ళి తెలుగు పుస్తకాలు సోషల్ స్టడీస్‌ని ఏమంటారు? సైన్స్ టెక్స్ట్ బుక్‌ని ఏమంటారు? ఏముంటది దానిపైన అని చూశాననమాట. సాంఘిక శాస్త్రం అనుంది సోషల్ టెక్స్ట్ బుక్ మీద. నాకు అంటే ఇట్స్ లైక్ నాకొక బ్లాస్ట్ అయిందనమాట మైండ్‌లో. ఎందుకంటే సోషల్ స్టడీస్ అంటే నాకు 8, 9 తరగతుల వరకు ఒక సబ్జెక్ట్ మాత్రమే. ఎప్పుడైతే దాన్ని తెలుగులో నేను సాంఘిక శాస్త్రము అని చదివానో, సాంఘికం అంటే నేను చిన్నప్పటి నుంచి టీవీలు చూడడం అది ఉంటది కదా! సంఘం అని మాట్లాడుకుంటాం మనం. సమాజం అని. అంటే ఇది సంఘానికి సంబంధించిన శాస్త్రం అనమాట. అని నాకప్పుడు అంటే మీరు అర్థమవుతుందా మీకు? అది తెలిసిందనమాట అప్పుడు మొదటిసారి. సరే సోషల్‌లో ముందు చూస్తే జియోగ్రఫీ ఉంది. భౌగోళిక శాస్త్రం. నాకు జియోగ్రఫీ అంటే అదొక సబ్జెక్ట్ పేరు. అంతకు మించి నాకు ఎక్స్‌ప్లనేషన్ లేదప్పటికి. భౌగోళిక శాస్త్రం. అవును. భూగోళం గురించి తెలుసుకుంటాం కాబట్టి దీని పేరిది. సివిక్స్ పౌరశాస్త్రం అనుంది. నాకు సివిక్స్ అంటే అస్సలు నాకు ఇప్పుడు అంటే సింపుల్ అండి. ఒక యాపిల్ అంటే మనందరికీ తెలుసు కాబట్టి యాపిల్ మైండ్‌లో కనబడుతుంది. సివిక్స్ అంటే నేను ఇంగ్లీష్ మీడియం. నేను తెలుగు వాడిని ఇంగ్లీష్ మీడియం చదివినప్పుడు నాకు సివిక్స్ అంటే మైండ్‌లో ఏ ఇమేజ్ రాదు నాకు. పౌరశాస్త్రం అంటే మాత్రం పౌరులు, దేశము ఇలాంటివన్నీ వస్తాయి నాకు. ఇలా ఉండేదనమాట. నాకు అప్పుడు అర్థమైంది. ఓకే. ఎందుకు తెలుగులో చదవాలి? మనం నేనప్పటికి 9థ్ తరగతి దగ్గర దగ్గర ఉన్నాను. అప్పుడు మీడియం స్విచ్ అవ్వడం కష్టము. ఆ ఉన్న పరిస్థితుల్లో తల తాకట్టు పెట్టైనా ఇంగ్లీష్ మీడియం చదివిపిచ్చే సమాజంలో ఉన్నాం అప్పుడు మనం. కాబట్టి నన్నప్పుడు మార్చే పరిస్థితి కూడా లేదు నాకు. ఇది తెలుగు వైపు. ఇంకొకటి తెలుగులో 10వ తరగతిలో అందరికి నా సిలబస్ చదివిన అందరికి గుర్తుండే ఒక కథ చాగంటి సోమయాజులు గారి 'దోపిడి' కథ. ఇది ఖచ్చితంగా గుర్తుంటుంది. శ్రమ దోపిడీ అనే కాన్సెప్ట్‌ని చాలా సెన్సిబుల్‌గా ప్రెజెంట్ చేసిన కథ అది. చాగంటి సోమయాజులు గారిది 'దోపిడి' కథ. 10వ తరగతిలో చాలామంది నా సిలబస్ చదువుకున్న వాళ్ళకి ఖచ్చితంగా గుర్తుండే కథ ఇది. ఆ కథ చదివినప్పుడు అసలు ఒక కమ్యూనిస్ట్ పర్స్పెక్టివ్‌లో ఉండే కథ. శ్రమ దోపిడీ అంటే కైండ్ ఆఫ్ కమ్యూనిజం కదండీ! అటువంటి కథను తెలుగులో పెట్టడము, తెలుగులో రాసి ఉండడము, అది గూడా ఇప్పుడు కాదు 1930లలో రాసి ఉండడము, అది తెలుగులో చదవడము, నే అదే మా సిలబస్‌లోనే లియో టాల్స్టాయ్ గారి కథ వస్తుంది. 9థ్ తరగతిలో. 'కోడిగుడ్డంత గోధుమ గింజ' అని ఒక లియో టాల్స్టాయ్ గారిది అనువాద కథ వస్తుందనమాట. టాల్స్టాయ్ కథలు మీకు తెలిసే ఉంటాయి. ఆ కథ చదివినప్పుడు నేను అనుకున్నా, అబ్బా! మన వాళ్ళైతే ఇంత బాగా కథలు రాయలేరు ఖచ్చితంగా. ఇంత కాంటెంప్లేట్ చేసే కొన్ని తరాలు కాంటెంప్లేట్ చేసే కథలు రాయలేరు. తెలుగులో రావేమో అనుకునేవాడిని నేను. ఎప్పుడైతే 10వ తరగతిలో 'దోపిడీతో' పాటు ఇంకొన్ని కొడవటిగంటి కుటుంబరావుది ఒక కథ ఉంటుంది. ఒక చిన్న పిల్ల అలుగుతుందనమాట వాళ్ళ బాబాయ్ మీద. చిట్టాం అనుకుంటా కథ పేరు. 8వ తరగతిలో వస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత నాకనిపించిందంటే తెలుగులో కూడా ప్రపంచ స్థాయి సాహిత్యం ఉంది. మనం బయటికెళ్ళి ఎతుక్కోవాల్సిన అవసరం లేదు. ఎంత మనం చార్లెస్ డికెన్స్, ఆర్థర్ కానన్ డోయల్, హోమర్ చదువుకున్నా సరే తెలుగులో అంతకు మించినోళ్ళు ఉన్నారు. మనకు వేరే అవసరం లేదు అనిపించింది నాకు.
అంటే ఇదొక సెల్ఫ్ ప్రోబింగ్ అనమాట. ఒక పుస్తకం చదివాను. అందులో ఏదో ఒక రెఫరెన్స్ ఉంది. ముల్లపూడి గారు చదివితే రకరకాల పుస్తకాల రెఫరెన్స్‌లుంటాయి. వారి రచనలు చదివితే. అలా వెళ్తూ ఉన్నాననమాట. అంతే అలాగా నాకు తెలుగు పుస్తకాల మీద అలాగా మళ్ళింది. లిటరేచర్ చదవాలి, అలాగే లోకల్ లిటరేచర్ ఎందుకు చదవాలి అనే దానికి నాది కూడా ఒక అభిప్రాయం ఉంది. అంటే మన వృత్తి సంఘంలో డైలీ అందరితో మమేకమై చేయాల్సింది. అంటే ఒక లాయర్ గాను, లేకపోతే ఒక ప్రభుత్వ ఉద్యోగి గాను అయితే ఎటు తిరిగి మనకి ఆ లోకల్ సమస్యలు కానీ, లేకపోతే ఆ పరిస్థితులు, అక్కడున్న పరిస్థితులు అవన్నీ తెలియడం అవసరం. అవన్నీ తెలియాలంటే కనుక కొంచెం హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఉండాలి. అలాగే సంఘంలోని ప్రతి సెక్షన్‌లోని వ్యక్తి సాధక బాధకాలు, వాళ్ళ పర్స్పెక్టివ్ అర్థం చేసుకోవాలంటే గనక మనం ప్రతీదీ మనం సొంతంగా అనుభవించి తెలుసుకోలేం కాబట్టి పుస్తకాల ద్వారా తెలుసుకుంటాం. అదొకటుంది. ఈవెన్ టెక్నాలజీ అండ్ సైన్స్ బేస్డ్ ప్రొఫెషన్‌లో ఉన్నా కూడాను మీరు సాఫ్ట్‌వేర్ వైపు వెళ్తారో, లేకపోతే బయాలజీ వైపు వెళ్తారో ఏదో ఒకటి. కానీ వాట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఈస్ వాట్ ఎవర్ యూ గోయింగ్ టు డూ, the products and services or solutions you're going to design is to solve a problem of a person or a community, right? సో ఆ ప్రాబ్లం అనేది నీకు అవగాహన లేకపోతే కనుక నువ్వు సొల్యూషన్ ఎలా తయారు చేస్తావు దానికి. కస్టమర్ గురించి నీకు అవగాహన ఉండాలంటే కనుక ఈ లిటరేచర్ కానీ, లేకపోతే నాన్ ఫిక్షన్ కానీ, ఈ ఫిక్షన్ కూడా చాలా వరకు అని తెలియాలి. రెండోది, నువ్వు ఎంత టెక్నాలజీ సంస్థలో పనిచేస్తున్నా కూడాను అల్టిమేట్లీ యు ఆర్ వర్కింగ్ విత్ పీపుల్. నీకు ఆ ఐటీలో కానీ, లేకపోతే టెక్నాలజీ ఎక్కడైతే చేసి వచ్చావో, బీటెక్ కానీ ఏదైనా సరే, దట్ డజంట్ ప్రిపేర్ యూ ఫార్ డీలింగ్ విత్ ద టీమ్ పాలిటిక్స్, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, ఇవన్నీ బిహేవియరల్ సైన్సెస్. అవన్నీ మనకి టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు చెప్పరు మనకి. కానీ మనం కనుక లిటరేచర్ చదివితే కనుక మనకు ఎంతో కొంత అవగాహన వస్తుంది అలాంటి విషయాల్లో. ఇక మూడోది, భారతదేశంలో ఉన్న ఒక ఉత్తమమైన విషయం ఏంటంటే వీఆర్ పార్ట్ ఆఫ్ ఏ స్ట్రాంగ్ ఎకో సిస్టమ్. అందుకనే ఇక్కడ కంపారిటివ్లీ సూసైడ్ రేట్ అనేది తక్కువ ఉంటాయి, లేకపోతే మెంటల్ ఇష్యూస్ అనేవి తక్కువ ఉంటాయి. ఎందుకంటే మనకు ఒక మంచి బలమైన వ్యవస్థ మన వెనక ఉంటుంది. ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఇవంతా. సో వాళ్ళందరూ నిన్ను సపోర్ట్ చేస్తారు, నీ వెనుకుంటారు. నువ్వు యాజ్ ఎ ఇండివిజువల్గా నువ్వు వాళ్ళని ఎలా సపోర్ట్ చేయాలి, నీ పాత్ర కూడా నువ్వు పోషించాలి కదా. దాని గురించి నీకు తెలియాలి కదా, వాళ్ళ గురించి, వాళ్ళ సాధక బతకాలు ఏంటి. అందరూ నీ టైప్ రోల్స్లోనే, నీ టైప్ అప్బ్రింగింగ్లోనే ఉంటే కనుక నువ్వు ఈజీగా వాళ్ళని అర్థం చేసుకోగలవు. కానీ అందరూ అలా ఉండరు కదా, నీకున్న వందలాది చుట్టాల్లో కానీ అంతా కలిపి. కొంతమంది యుఎస్ ఉంటారు, కొంతమంది అంగల్కుతురులో ఉంటారు. ఎక్కడున్నా కూడా నువ్వు వాళ్ళ గురించి, వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి రిలేట్ చేసుకోవటం, ఎంపథైజ్ చేయగలిగే పొజిషన్లో ఉండాలంటే అది తెలియాలంటే ఒకటేమో ఆబ్వియస్గా నువ్వు వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి, జెన్యూన్ కన్సర్న్ చూపించాలి, అలాగే జెన్యూన్గా ఎంపథైజ్ చేయాలి వాళ్ళ గురించి, అదొకటి. కానీ ఆ సమాజ నేపథ్యం గురించి తెలుసుకోవాలంటే కనుక నీకు అగైన్ ఈ పుస్తకాలు అనేది ఒకటి నీకు బాగా ఉపయోగపడతాయి. వీటన్నిటి వల్ల నా అభిప్రాయం ఏంటంటే, నువ్వెంత టెక్నాలజీ బేస్డ్ సొల్యూషన్స్ కానీ, ప్రొడక్ట్స్ కానీ క్రియేట్ చేసే సంస్థలో ఉన్నా కూడాను స్టిల్ యూ నీడ్ టు గెట్ ఎ గ్రిప్ ఆన్ ద సోషల్ ఇష్యూస్ అండ్ బిహేవియరల్ సైన్సెస్. అవన్నీను వాటికి కొన్ని స్పెసిఫిక్ టెక్స్ట్ బుక్స్ అలాంటివి ఉన్నా కూడాను ఈ అవగాహన పెరగాలంటే పుస్తకాలే మార్గం దానికి. రెహమాన్ గారు, మీరేమన్నా యాడ్ చేస్తారా ఇది క్లోజ్ చేసే ముందు? అదేనండి, మీరు చెప్పినట్టుగా ఒక లోకల్ కాంటెక్స్ట్ అనేది మనకి అందుతుంది. సో దాని ప్రకారం మనం చూసుకుంటే లోకల్ పుస్తకాల్లోనే మనకి దొరుకుతాయి. ఇంకొకటి ఏంటంటే, మనము మన ప్రాంతానికి సంబంధించిన విషయాలని తెలుసుకోవాలంటే ఢిల్లీలోను, న్యూయార్క్లోను పబ్లిష్ అయిన బుక్స్ లోపల రావటం చాలా తక్కువ, అసలు రావు. మన లోకల్ కాంటెక్స్ని, లోకల్ హిస్టరీని ఇగ్నోర్ చేయటమే జరుగుతుంది. సో అందువల్ల మనం ఎప్పుడైనా తెలుగు లోపల చదివితేనే మనకి మెరుగైన అవగాహన వస్తుంది మన చుట్టూ ఉన్న సమాజం గురించి. మీరు చెప్పింది 100% రైట్స్. లక్ష్మి, మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నాను. మీరు చాలా ఒరేషియస్ రీడర్ అనేసి, బాగా ఎక్కువ సంఖ్య చదువుతారు పుస్తకాలని చెప్పేసి నాకు చాలామంది చెప్పారు. వీళ్ళు చెబితే ఏంటనే కానీ నేను ఎప్పుడు చూడలేదు, ఆబ్వియస్లీ చూడలేను కూడాను. సో ఎందుకు అలా మీకు, అంటే వై డూ యూ యాక్చువల్లీ టేక్ అవుట్ సో మచ్ టైమ్ టు రీడ్ ఇన్ జనరల్, అండ్ ముఖ్యంగా తెలుగు పుస్తకాలు ఎందుకని?
ఎలాంటి పుస్తకాలు చదువుతారు అది కూడా? నిజానికి ఒరేషియస్ రీడర్ అయితే కాదండి. ఎందుకంటే నేను ఎక్కువ చదవను పుస్తకాలు. చదవలేను కూడా. ముఖ్యంగా తెలుగు పుస్తకాలు. ఎందుకంటే కొన్ని కొన్ని పుస్తకాలు చదివినప్పుడు ఏమవుతుందంటే అది అర్థమైన తీరుకు ఇంకా నాకు నేను పెద్ద అంటే నాది పెద్ద వయసేం కాదు. మీకు నా ఉన్న కొద్దిపాటి జీవితంలో నాకన్నీ ఒకసారి రీల్‌లాగా తిరుగుతాయన్నమాట కళ్ళ ముందర. అంత బాగా ఉండిపోతాయి. ఆ ట్రాన్స్‌లో నేను కొన్ని రోజులు ఉండాల్సొస్తుంది. నేను ఎక్కువ చదివింది ఒక సంవత్సరంలో 20 పుస్తకాలండి. అది కూడా పోయిన సంవత్సరం. 2020లో సంవత్సరం మొత్తం అంటే మొదలైతే చాలా పుస్తకాలు పెడతాను. కనీసం ఒక 100 పుస్తకాలు మొదలుపెడతాను. కంప్లీట్ అవ్వవు అవి. అది ఆ సమస్య మీకే కాదు, చాలా మందికి ఉంటదనుకుంటాను. ఏంటంటే పుస్తకాలు మనం మొదలు పెడతాము. ఒక 20 పేజీలు, 30 పేజీలు అయిన తర్వాత ఏదో కారణం వల్ల బ్రేక్ వస్తది. లేకపోతే మనకి బ్రేక్ తీసుకోవాలనిపిస్తది. నడుస్తున్న విధానం బట్టి ఆ పుస్తకం. కానీ అది అలాంటి వాటిలో కొన్నైతే పూర్తి చేద్దాం అనుకుంటున్నాం. కానీ మళ్ళీ అది వి నెవర్ గెట్ అరౌండ్ టు కంప్లీట్ దట్. సో ఇది సమాధానం మీ దగ్గర నుంచి వస్తుందేమో అనుకున్నాను. సరే, తర్వాత రెహమాన్ గారిని కూడా అడుగుదాం అయితే. హ్మ్. అంటే ఈ ఈ మధ్య నాకు మన ట్విట్టర్‌లో 'కేకే మోహన్' గారు కొన్ని పుస్తకాలు పంపిస్తూ 'ఆదిత్య హృదయం' పంపించారండి. అందులో నేను అంటే నాకు ఈ భక్తి అవన్నీ పక్కన పెడితే చూద్దాం 'ఆదిత్య హృదయం' ఎందుకు చదవాలని రామాయణంలో దాని గురించి చాలా ఉంటుంది. సరే చదువుదామని తీశాను. తీసి చదువుతున్నప్పుడు మామూలుగా చదువుకుంటూ వెళ్తున్నాను. నేను అదేం పారాయణలాగా పొద్దున్నే లేసి అలా ఏం కాదు. చదువుకుంటూ వెళ్తుంటే ఒకచోట అపాం మిత్రో అని ఉంది. అపాం మిత్రో. అపాం అంటే నీరు, మిత్రో అంటే నీటికి మిత్రుడైన వాడు సూర్యుడు అని. ఇక్కడ మిత్ర అనే పదానికి ఉత్పత్తి అర్థం ఏమవుతుందంటే మితము నుండి ఋతముకు తీసుకొచ్చేవాడు. అంటే నేను నా ఫ్రెండ్స్‌లో అందరిని మిత్రులని చెప్పకూడదు. స్నేహితులని చెప్పుకోవాలి. మిత్రుడు అంటే నన్ను బెటర్ చేసేవాడనమాట. మితము నుంచి ఋతము తీసుకెళ్ళేవాడు. ఇక్కడ 2 కాంటెక్స్‌లు ఉన్నాయండి అపామిత్రు అనే పదానికి. నీటిని నీటికి స్నేహితుడు. అంటే ఈ వాటర్ ఎవాపొరేట్ అయ్యి మేఘాలుగా వెళ్ళి, ఈ వర్షాలు ఈ వాటర్ ఎకోసిస్టమ్ మొత్తానికి సూర్యుడిని బేసే ఉంటుందని మనకేం అది పెద్ద నేచర్ అది మనకు తెలుసు అందరికి. నేచర్‌లో అలా ఉంటుందని. ఇక్కడ రెండో కాంటెక్స్ట్ అపాం మిత్రం అంటే మితము నుంచి ఋతం తీసుకెళ్తాడు. నీటిని ఎవాపరేట్ చేసి పైకి వెళ్ళేలా చేస్తాడు గదా! అంటే ఇట్స్ బోత్ లిటరల్ అండ్ కంటెక్చువల్ మీనింగ్. వాటర్ ఎకోసిస్టమ్‌కి సూర్యుడు తోడ్పడుతున్నాడని చెబుతూనే నీటిని అగైనెస్ట్ గ్రావిటీ పైకి తీసుకెళ్తాడు ఎవాపరేట్ చేసి. 2 లిటరల్ మీనింగ్ కూడా సరిపోయిందక్కడ. ఇది అనుభవించడం అని అంటా నేను. ఇవి ఎప్పుడు అనుభవించగలమంటే మిత్ర అనే శబ్దానికి కరెక్ట్ అర్థం తెలిసినప్పుడు మాత్రమే. సరే ఇది కొంచెం శాస్త్రం భక్తిలాగా అయిపోయింది కదా! మామూలు మాటలకు వచ్చేస్తే పవి అనే ఒక పదం ఉంది. ఇప్పుడు పిడుగు అంటారు కదా మామూలుగా. పిడుగుకు ఇంకొక పవి అనే పదానికి అర్థం పిడుగు. ఈ పదము దీని గురించి తెలిసినప్పుడే కొన్ని ఈ పదం పవి అంటే పిడుగుపాటు అని తెలిసినప్పుడే మనం కొన్ని అనుభవించగలం అన్నమాట. మీరు భక్తి పరంగా చూసుకోండి, మీరేదన్నా సాహిత్యం పరంగా చూసుకోండి. సాహిత్యంలో 'పోతే పోని' అని శ్రీశ్రీ గారిది ఒకటి కవిత ఉంటుంది. అందులో చివర్లో వస్తుంది. కళారవి, పవి, కవి అని. అంటే కవిని కళారవి, కళాసూర్యునిగా పోల్చి మళ్ళీ వెంటనే పవి అంటాడు. అంటే పిడుగు. కవి అనేవాడు ఒక పిడుగు లాంటోడు అని చెప్పడానికి చిన్న చిన్న అర్థాలు అలతి పదాలతో కళారవి, పవి, కవి అని ఉంటుంది. అదే పవి మనకు శ్రీకాళహస్తి శతకంలో అగ్ని మంచగు పవి పుష్పంబగు అని ఉంటుంది. ఈ పవి అన్న పదానికి అర్థం తెలియకపోతే అటు భక్తి అనుభవించలేము, ఇటు కమ్యూనిజం అనుభవించలేము. ఇక్కడ ఇది ముఖ్యం అన్నమాట. మాతృభాష ఇంపార్టెన్స్ ఇక్కడ చాలా ముఖ్యం. ఇంకొకటి పుస్తకాలు ఎందుకు నేను ఎక్కువ చదవలేనంటే ఇట్లాంటి నేను అపామిత్రం అని చదివిన తర్వాత నేను ఆదిత్య హృదయం పూర్తి చేయలేకపోయాను నేను. దాని గురించి ఆలోచించుకుంటాను కొంచెంసేపు ఆ పూట మొత్తం. అలానే ఇప్పుడు బుచ్చిబాబు గారి చివరికి మిగిలేది నవల ఉంటుంది. నేను చాలా మంది ఏమంటారంటే ఈ పుస్తకాన్ని పూర్తిగా చదవలేము, ఎవరు చదవలేరు, చాలా కష్టము అని చెప్తూ ఉంటారు దాని గురించి. కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన ఒక సినిమాలో కూడా హీరో పాత్రకి తండ్రి పుస్తకం ఇస్తాడు. చివరికి మిగిలేది పుస్తకం ఇచ్చి ఇది చదువు, నేనైతే పూర్తిగా చదవలేకపోయాను, నువ్వన్నా చదువురా అని ఇస్తాడు. ఒక వ్యక్తిత్వం అంటూ అలవడుతుందని. 2, 3 సందర్భాల్లో ఆ సినిమాలో ఆ పుస్తకం కోట్ చేసి చూపిస్తారు 2, 3 సన్నివేశాల్లో. ఆ పుస్తకంలో నాకు హుక్ పాయింట్ ఏమైందంటే పెళ్లి గురించి ఒక మాట ఉంటుంది. ఒక వాక్యం, 2 వాక్యాలు ఉంటాయి, చిన్న వాక్యాలు.
మగవాడు ఆడదాని కోసం పెళ్ళిని అంగీకరిస్తాడు. ఆడది పెళ్లి కోసం మగవాడిని అంగీకరిస్తుంది. ఇంతే. ఇంతే వాక్యం. అంటే చాలా సులువుగా కనిపించే ఈ వాక్యము మొత్తం మ్యారేజ్ ఇన్‌స్టిట్యూషన్‌ని మొత్తం ఒక 2 వాక్యాల్లో చెప్పేసారాయన. దీని గురించి మనము పెద్ద పెద్ద చర్చలు చేయొచ్చు, పరిశోధనలు గూడా జేయొచ్చు ఈ వాక్యం. అంటే ఒక వివాహ వ్యవస్థని ఇంత సింపుల్‌గా ఇది నిజం కూడా. మళ్ళా దీన్ని కాదనడానికి లేదు. ఎవ్ ఎవరన్నా లేదు మన శాస్త్రము, మనము పెళ్లి జేసుకోవాలి, ఇవన్నీ మన శాస్త్రాలన్నీ మాట్లాడినా గూడా చివరికొచ్చే నిజం ఇదే. ఖచ్చితంగా. ఇది అన్‌డినైయబుల్ ఫ్యాక్ట్ అనమాట. ఇన్‌ఎవిటబుల్ ఫ్యాక్ట్. అటువంటి ఫ్యాక్ట్‌ని అంత చిన్న వాక్యాలు అంత సులువుగా చెప్పాడాయన. అలాంటివి చాలా ఉన్నాయి ఆ పుస్తకంలో. ఒకటి కాదు చాలా ఉన్నాయి ఆ పుస్తకంలో. కిరణ్ గారి వేరే ఒక బ్లాగ్‌లో చదివా నేను. ఆ బ్లాగ్‌లో ఏముంటుందంటే నిజానికి చివరికి మిగిలేది నవల కథా పరంగా చూసుకుంటే అది పెద్ద కథ కాదు. అది చాలా మంది చెప్పే నిజమే అది. అంటే కథాపరంగా అక్కడ ఒక మిత్ లాంటిదేది ఉండదు. జనరిక్ స్టోరీ అనమాట. కానీ అందులో వాడిన వర్ణనలు గాని, ఆ పదాలు, ఆ వాక్యాలు గాని, ఆ కాల్పనిక సాహిత్యాన్ని అంటే కల్పనల ద్వారా ఆయన చెప్పే ఫిలాసఫికల్‌గా చెప్పే విషయం గాని, ఇంకెక్కడ మనకు దొరకదు. బుచ్చిబాబు గారు రాసింది మళ్ళీ ఒకటే నవల. ఒక్క నవల నువ్వు అంటే మీరు నేను తెలుగు నవల గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా మొదటి 3, 4 ఉదాహరణల్లో చివరికి మిగిలేది గురించి మాట్లాడుకోవాల్సిందే. సో, ఇలాంటివి ఉంటాయన్నమాట పుస్తకాల్లో. ఆ హుక్ పాయింట్స్ దొరికితే ఆ పుస్తకం కంప్లీట్ చేసేస్తాం మనం. కాకపోతే ఒక్కోసారి ఈ ట్రాన్స్ అనేది ఎక్కువైపోవడం వల్ల ఇంకొక పుస్తకంలోకి వెళ్ళలేం. ఇంకొక ఉదాహరణ తీసుకుంటే శంకరవంశి సత్యం గారి 'అమరావతి కథలు.' 100 కథలుంటాయండి. అసలు ఒక్కొక్క కథ ఒక్కొక్క క్లాసిక్ అనమాట. మనము చాలామంది అంటుంటారు, దేవునికి ఎందుకు పాలాభిషేకం చేయాలి? బయట ఆకలిగా ఉన్న వాళ్ళకి వేయొచ్చు. దాని గురించి ఒక కథ ఉంటుంది. ఒక అమరావతి ఆలయంలో ప్రధాన పూజారి ఉంటారు. ఆయనొచ్చేసి ఎప్పుడు రోజు నైవేద్యం పెడుతున్నా కల్లోకి శివుడు వచ్చేసి నేను ఆనందంగా లేను అన్నట్లు చెప్తాడనమాట. విగ్రహాన్ని చూసినప్పుడు కూడా ఆయనకు ఎందుకో శివుడు ఆనందంగా లేడు అని కనబడతా ఉంటుంది. అప్పుడు బయట నుంచి ఒక మెట్ల దగ్గర ఉన్న అడుక్కునేవాడు అరుస్తారనమాట. ఏదైతే ఈయన నిష్టగా ప్రధాన పూజారి కాబట్టి నిష్టగా ఉపవాసం చేస్తూ మొత్తం ఆ అనుష్ఠానం చేస్తూ ఆయన నైవేద్యం పెట్టి గాని ఆయన తినడో, అలానే ఆకలితో మాడి చచ్చే ఒక బిచ్చగాడున్నాడు మెట్ల దగ్గర. అప్పుడు ఆయనకి అర్థమవుతుందనమాట. నే నే శివుడు నాకు చెప్పాడురా! నీలాంటి భక్తుడు నువ్వే గాదు నాకు చాలా మందున్నారు. అదిగో బయట ఒకడున్నాడని చెప్పాడు నాకు. నువ్వు రా ముందసలు అని జెప్పేసి అందరిని పక్కకు తోసేసి బిచ్చగాడిని తీసుకెళ్ళి అతనికి పెట్టి అప్పుడు విగ్రహంకెళ్ళి చూస్తే విగ్రహం నవ్వుతున్నట్టు కనబడుతుంది ఆయనకు. ఇలాంటి ఇదొకటి దీని గురించి ఈ కథ చదివిన తర్వాత ఆ రోజు మనం ఇంకా ఏవి చదవలేం. ఇలాంటివి 100 కథలున్నాయి. వాటికి ఎవరు బాపు గారేసిన బొమ్మలు గాని, దానికి ముల్లపూరి వెంకటరమణ గారు చేసిన వ్యాఖ్యానం మొదట్లో ముందు మాటలో గాని, దేనికదే క్లాసిక్ అనమాట. బాపు గారి బొమ్మలు ఎంత బావుంటాయంటే అంత బావుంటాయి దీంట్లో. మొత్తం కథని అంటే బాపు గారి గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పేంత వాడిని కాదు. కాకపోతే ఇది ఇది ఒక మాస్టర్ పీస్ అనమాట బాపు గారు. ఈ పుస్తకంలో వేసిన బొమ్మలు మట్టుకే ఒక మాస్టర్ పీస్. హార్స్ పవర్ అనే పదాన్ని పిక్టోరికల్‌గా చూపిస్తాడు బాపు గారు ఒక దగ్గర. బస్సుకుండే హార్స్ పవర్‌ని నువ్వు ఆ బొమ్మ చూస్తే అరే! కదా! అవును కదా! అనిపిస్తది. ఇలాంటి పుస్తకాలుంటాయండి. ఇట్లాంటి పెద్ద పెద్ద సాహిత్య రాజాలు అనేటువంటి పుస్తకాలు మనం ఎక్కువ చదవలేము గూడా. ఇంకా మామూలు నవలలు ఇవంటే చదువుకోవచ్చు. కాకపోతే నేను ఇప్పుడు అంటే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చదివే నవల గురించి కూడా చెప్పాలంటే ఒక హుక్ పాయింట్ ఉంటుంది. ఆ పాత్రలు లోనయ్యే స్ట్రగుల్‌లో ఒకానొక హుక్ పాయింట్ తగిలితే వి కెన్ గో. బట్ ఎవరికి వాళ్ళు ఆ హుక్ పాయింట్ వెతుక్కోవాలి. కథ చదువుతూ పోతుంటే ఎక్కడో చోట అటువంటి పాయింట్ వస్తుంది. చదవగలుగుతాం మనం పూర్తిగా. పుస్తకం పూర్తిగా చదవగలుగుతాం. సో, అయితే అయితే ఈ లెక్కన మీరు సంవత్సరానికి 10, 20 పుస్తకాలు చదివినా కూడాను ప్రతి పుస్తకాన్ని ఒక 20 సార్లు చదువుతారేమో అయితే. నచ్చితే చదువుతానండి. మరీ రిపీట్ చేసి చదువుతాను. అడవి బాపురాజు గారి కథలు గాని, అదే. నాకు అందులో నిన్న రాత్రి వారం వారం తెలుగు కథలో వసుబాలుడి కథ అని చదువుకున్నాం. అది నాకు చాలా ఇష్టమైన కథ అనమాట. కనీసం ఒక 30, 40 సార్లు చదివుంటాను అది.
సో, రెహమాన్ గారు మీ దగ్గర ఏమన్నా టెక్నిక్ ఉందా? ఒక పుస్తకాన్ని ఎలా కంప్లీట్ చేయాలి అనేది? సగం మూసిపెట్టేసి ఒక వారం తర్వాత మళ్ళీ తీసి. చిన్నప్పుడైతే పోటీగా పెట్టుకునేవాళ్ళం కజిన్స్ మేము. సో ఈ పుస్తకం చదివేశాక దాని మీద క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టుకోవటం ఇలాంటివి చేసేవాళ్ళం. ఇప్పుడైతే నాకు తెలిసి పుస్తకం ఫినిష్ చేయడానికంటూ ఏమి టెక్నిక్స్ నా దగ్గర లేవండి నిజం చెప్పాలంటే. కాకపోతే కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడిప్పుడే సాహిత్యం చదివేవాళ్ళు పుస్తకం మొత్తం జిస్టుని సింహావలోకనం ఒకసారి చేసేసుకునే విధంగా చేయొచ్చు. తర్వాత కొందరు ఇది ప్రాక్టీస్ చేస్తారు కానీ నేను ఎప్పుడు ప్రయత్నించలేదు. కొన్ని పారాగ్రాఫ్స్ మొదటి 2 లైన్లు 3 లైన్లు చూశాక పైపైన పరికించి చూశాక దాంట్లో మనకు కావాల్సిన విషయం లేదు అనుకున్నప్పుడు ఆ పారాగ్రాఫ్ని స్కిప్ చేసి చదవటం చేస్తారు కొంతమంది. ఈ పద్ధతి చాలా మందిలో చూశాను నేను. సో పుస్తకం.net సౌమ్య గారు కానీ పూర్ణిమ గారు కానీ అది సజెస్ట్ చేశారు ఒకసారి నేను అడిగినప్పుడు. నా వరకైతే నేను కొన్ని అనుకున్నాక ఆ పుస్తకం మీద ఆసక్తి బాగా రేకెత్తించుకున్నాక అప్పుడు చదవటం మొదలు పెడతాను. ఆ విధంగా అది పూర్తి చేసేస్తానండి. అంటే ఈయన శివకుమార్ సూరంపూడి గారు ఉన్నారు కదా, ఐటీసీ. ఆయన కూడా చాలా ఎక్కువ పుస్తకాలు చదువుతారు. ఆయన్ని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఆయన టెక్నిక్ ఏంటంటే ప్రతి పుస్తకం నేను 3 సార్లు చదువుతాను అన్నారు ఆయన. నేను భయపడ్డామాట, ఇదేంటండి ఇన్ని పుస్తకాలు అలా చదువుతారంటే మీరు ప్రతి పుస్తకం పైగా 3 సార్లు చదువుతాను అంటున్నారు అని. అంటే ఆయన చెప్పింది ఏంటంటే సేమ్ టెక్నిక్. ఫస్ట్ రీడింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్లో కంప్లీట్ చేసేయటం బుక్ని, ఎంత కొద్ది బుక్ అయినా, అంటే పైపైన చదవటం. దాని తర్వాత అంటే మొదటిసారి రీడింగ్ చేసినప్పుడు మనం ఐడెంటిఫై చేసుకుంటాం కదా ఎక్కడ కొంచెం డీప్ డైవ్ చేయాలని చెప్పేసి, ఆ చాప్టర్స్ చదవటం. ఇంకా థర్డ్ టైం ఏంటంటే అగైన్ అంటే నచ్చిన విషయాలు మళ్ళీ చదవటం, కానీ లేకపోతే మధ్యలో ఎక్కడైనా మనం లింక్స్ మిస్ అవుతున్నాం అనుకున్నప్పుడు చదవటం అనేది. అలా 3 టైమ్స్ ఎవ్రీ బుక్ అనమాట. అది ఎవరన్నా ప్రయత్నించి వర్కౌట్ ఉంది చూడండి. అదే చెప్పాను కదా, సౌమ్య గారు పూర్ణిమ గారు అలాగే చదువుతామని చెప్పారు నాతో. తెలుగు సాహిత్యానికి సంబంధించి ఏమన్నా ప్రక్రియలు ఏమన్నా కొంచెం మిగతా భాష సాహిత్యంతో పోల్చుకుంటే తెలుగులో ఏమన్నా కొంచెం వైవిధ్యభరితమైన ప్రక్రియలుగానే ఉన్నాయా రచనలో? ఉన్నాయండి. ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో మనం బ్రాడ్గా చూసుకుంటే ఫిక్షన్ నాన్ ఫిక్షన్ కనిపిస్తే, ఫిక్షన్ లోపల మళ్ళీ మనకి పోయట్రీ స్టోరీ ఉంటుంది, నోవెలా ఉంటుంది. నాన్ ఫిక్షన్లో వచ్చేసి ఎస్సే, దెన్ బయోగ్రఫీ ప్రాబబ్లీ, తర్వాత స్పీచెస్ ఉంటాయి. తెలుగులో వీటికి అదనంగా మనకి అవధానం అనేది ఉంటుంది, సమస్య పూరణ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంట్రిగ్యూయింగ్ అనమాట. ఒకసారి మనం సమస్య పూర్ణం పుస్తకం ఒకటి చేతిలో పట్టుకొని చూస్తున్నప్పుడు ఇంత అద్భుతంగా ఉందా అనేసి, తర్వాత సమస్యలోనే భయంకరమైన కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అది చదవంగానే ఇది ఎలా సాధ్యం, ఎలా సాధించగలుగుతాడు రచయిత అని కింద పూరణ చూసినప్పుడు, సమస్య పూరణ ఇంకా అద్భుతంగా మనకి కొత్త వొకాబులరీ తెలుస్తుంది. చాలా విధాలుగా అది హెల్ప్ అవుతుంది. మనకి తెలియని పురాణ ప్రేలాపనలు, పురాణ ప్రసంగాలు దాంట్లోకి వస్తాయి. అవధానం ఒకటి మనకి సంబంధించినది, అది అడిషనల్, బయట లేనిది. పద్యం లోపల మనం అంటాము బయటకు, కానీ పద్యం తెలుగు వాళ్ళకే పరిమితం అని, కానీ పద్యం మనకి అన్ని భారతీయ భాషల్లో ఎంతో కొంత కనిపిస్తూనే ఉంటుంది. సో అది ఉంది. అయితే నాటకాలకి సంబంధించి మన దగ్గర చాలా ప్రయోగాలు జరిగాయండి. ఒకరే ఉంటే ఏ విధంగా చెయ్యొచ్చు, స్త్రీ పాత్ర లేనప్పుడు ఏ విధంగా మనం స్త్రీ పాత్ర ఉన్నట్టు చూపించి స్త్రీ పాత్ర లేకుండానే నాటకాన్ని నడిపించవచ్చు. ఈ అన్ని విషయాల మీద ఎక్స్పెరిమెంటేషన్ జరిగి ఆ నాటకాన్ని మళ్ళీ రాసినప్పుడు, చదువర్లు చదివినప్పుడు, చూస్తున్నప్పుడు ఎంత బాగా ఆనందించారో అంతే విధంగా చదివినప్పుడు ఆనందించే విధంగా కూడా రాయటం అనే ఒక ప్రక్రియ మనం డెవలప్ చేసుకున్నాం. సో ఇంగ్లీష్ ప్లేస్ కానీ యాక్ట్స్ కానీ నేను చదివినప్పుడు అంత స్పష్టత నాకు కనిపించలేదు. తెలుగులో ఉన్న నాటకాలు చదివినప్పుడు మాత్రం అది క్లియర్గా నాకు కనిపించిందండి. పోయట్రీ వైపు వెళ్ళిపోతే తెలుగులో చాలా వరకు కొత్త ప్రక్రియలు వచ్చాయి, కానీ అటువైపు నేను పెద్దగా పట్టించుకోలేదు, చదవలేదు కూడా ఎక్కువ. అయితే కావ్యాల్లో కూడా తెలుగు లోపల చాలా రకాలు ఉన్నాయి. ఖండకావ్యాలు అనేసి, మధ్యాకర్లు అనేసి. సో ఛందస్సుకి అకార్డింగ్గా తెలుగు వొకాబులరీని వాడుకొని చిత్ర విచిత్రంగా పద విన్యాసం చేసినవి మనకు కనిపిస్తాయి. సో ఆర్య అన్నట్టు, ఇందాక లక్ష్మి అన్నట్టు
పద్ధతిలో దాన్ని ఆ పాడిన వాడు పాడుతున్నప్పుడు వింటే మనకు ఒక రకమైన తన్మయత్వం వస్తుందన్నమాట. అది తెలుగు సాహిత్యంలో డెఫినెట్లీ మనకి అది అదనంగా కనిపిస్తుంది. మనకి మిగతా భాష జాన్రాస్లో లేని జాన్రాస్ అన్ని తెలుగు లోపల ఉన్నాయండి చాలా. లక్ష్మి మీరు కూడా ఏమైనా చెబుతారా? మనకు చాలా ఒక ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ అని చెప్పొచ్చు తెలుగు పద్యాన్ని. ఎందుకంటే ఎప్పుడన్నా పద్యం రాయడానికి ప్రయత్నించే వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుందండి. చిన్నది కంద పద్యం అయినా సరే ఒకసారి ప్రయత్నించాలి. ఎందుకంటే ఒక భాష మనకు ఎంత పరిపుష్టంగా వచ్చనేది ఇట్స్ ఒక మెజర్ ఏంటంటే వొకాబులరీ. ఎన్ని పదాలు మనకు తెలుసు అనేది కదా! పద్యం రాయాలంటే కనీసం ఇన్ని వేల పదాలు తెలిసుండాలండి. లేకపోతే పద్యం రాదు. పద్య సాహిత్యం వల్ల ఏమవుతుందంటే అంటే రామారావు గారు అన్నట్లు చాలా భాషల్లో ఉన్నా కూడా పద్య సాహిత్యాన్ని, ఛందస్సుని మనం ఎక్స్‌ప్లోయిట్ చేసినంతగా వేరే ఎవరు ఎక్స్‌ప్లోయిట్ చేయలేదని నా నమ్మకం తెలుగులో. ఎందుకంటే అన్ని ప్రయోగాలు, అన్ని రకాల పద్యాలు చేసి ఒక పద్యం రాయాలంటే మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక విషయం తీసుకొని, ఒక మొగటం తీసుకొని నేను పద్యం రాయబోతే, నేను అనుకున్న పద్యం నాకు అనుకున్నట్టు రాదు. ఎందుకంటే నాకు పదాలు తెలియవు కాబట్టి ఇంకా. నేను ఎనిమిదో తరగతిలో ఒక పద్యం రాయాలని ట్రై చేశాను. చంపకమాల, ఉత్పలమాల ఇట్లాంటివి ఒక ఉత్త పద్యం ఒకటి రాయడానికి ట్రై చేశాను. అప్పట్లో నేను రాసి మా మాస్టర్ చూపిస్తే, "యతి స్థానాలు కుదరలేదురా అబ్బాయి" అన్నాడు. అంటే కష్టం. పదాలు ఎక్కువ తెలియకపోతే పద్యం రాయడం కష్టం. సో, ఈ పద్యం ఛందస్సు ప్రక్రియ ద్వారా ఏం చేశారంటే మన పూర్వీకులు గాని, తెలుగు భాషని ఎవరైనా ఇప్పుడు అంటుంటారు కదా! తెలుగు భాష ఇంకా ఉండదని. అలాంటిది ఏం జరగదండి. నాకు తెలిసైతే జరగదు. పద్యంలో దాన్ని ఇంజినీరింగ్ చేశారనమాట. పద్యం అనేది తెలుగు భాషకి ఒక ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్ ఫీట్ అది. ఒక పద్యము రాయాలంటే ఎంత వొకాబులరీ మీద గ్రిప్ ఉంటే తప్ప అది కుదరదు. మన వాళ్ళు అక్కడితో వదిలేయకుండా దాన్ని అవధాన ప్రక్రియకి తీసుకెళ్లారు. ఇదేంటంటే ఇంకా లైక్ ఆర్&డి అనమాట. పద్యాల్లో ఆర్&డి ఇది. పద్యాలు రాయడానికి ఒక ఆర్&డి హబ్ పెడితే అదే ఒక అవధానం. అష్టావధానంగా ఇంకా ఎంతమంది పెరిగితే అవధానం ప్రక్రియలో పృచ్ఛకులు ఎంతమంది పెరిగితే అంత డిఫికల్ట్ అనమాట. ఇప్పటికీ అంత అవధానం అంత బాగా జరుగుతుంది కాబట్టి ఈ ప్రక్రియ ఈ తెలుగుని నెక్స్ట్ తరాలకు బాగా తీసుకెళ్లే మెయిన్ వెహికల్ ఏంటంటే నేనైతే పద్యం అని చెప్తాను. ఇది చాలా యూనిక్ మనకు. తెలుగుకి యూనిక్. అంటే మిగతా వాటిలో ఉన్నా కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేసినంతగా ఇది చేయలేదు. మాకు ఎనిమిదో తరగతిలో శ్రీపాద వారిది అనుభవాలు, జ్ఞాపకాల పుస్తకం నుంచి ఒక పాఠం ఉంటుంది. అవధాన ప్రక్రియ అని. అందులో కూడా చెప్తారనమాట. ఆల్‌మోస్ట్ లైక్ 20-20 మ్యాచ్ లాగా ఉంటుంది అవధానం. ఎప్పుడన్నా మీరు అవధానం వీడియోస్ చూసినా కూడా సూపర్‌గా ఉంటాయన్నమాట. ఇప్పటికి కూడా నేను ఈ మధ్య మనకు ఈ డిస్కషన్స్‌లో, ట్విట్టర్‌లో చూస్తున్న దాంట్లో లలితాదిత్య అని ఒక అబ్బాయి గురించి బాగా మాట్లాడుకుంటున్నారు. చాలా బాగా చేస్తున్నారండి అసలు. పెద్ద పెద్ద దిగ్గజాల్లాంటి వాళ్ళే నేను మాదుగల నాగఫణి శర్మ గారి దగ్గర నుంచి నేను చూస్తూ వచ్చాను. ఈ అవధాన ప్రక్రియలు ఎంత పవర్‌ఫుల్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు అవధానాలు చేసేవాళ్ళని తెలుసు కదండీ! వాళ్ళు అదేదో దండయాత్ర చేసినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయారనమాట. ఒక్కొక్క ప్రాంతానికెళ్ళి చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు ఒక పక్క స్టేజ్ మీద, వేదిక మీద అవధానం చేస్తుంటే, ప్రేక్షకుల్లో కూర్చున్న వాళ్ళు మనలాంటి వాళ్ళు ప్రేక్షకుల్లో కూర్చున్న వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళు ఒక తన్మయత్వం ఒక ఇన్‌స్పైర్‌గా ఫీల్ అయ్యి పద్యాలు వాళ్ళు చెప్పిన రోజులున్నాయంట. అంటే అవధానం చూడ్డానికెళ్ళిన ప్రేక్షకులు పద్యాలు పూరించారక్కడ. అట్లాంటి ఎక్స్‌టెంపో సిట్యుయేషన్స్ ఉన్నాయి మనకి. అంటే దీన్ని ఇంకా కొంచెం ఆఫ్‌కోర్స్ మన రాజకీయ పరంగా కొంచెం మాట్లాడుకుంటే ఇగ్నోర్ చేస్తున్నామనే జెప్పాలి. ఈ అవధాన ప్రక్రియను మనము చాలా యూనిక్ మనకి. చాలా అంటే చాలా యూనిక్ తెలుగుకి. దీన్ని కాపాడుకుంటూ ఎళ్ళినా మనకు చాలా తెలుగు భాష ఇంకా పరిడవిల్లుతుందని నా నమ్మకం. ఇది చాలా యూనిక్. ఇంకొకటేంటంటే మన తెలుగు భాషలో కథలు కథలు గానీ, నవలలు గానీ, ముఖ్యంగా కథల్లో ఎక్కువ చూస్తా ఉంటాం. అంటే మాండలికాలు, విభిన్నమైన మాండలికాలు అన్ని ప్రాంతాల నుంచి. ఆ మాండలికాల్లో, ఆ డైలెక్ట్స్‌లో కథలు రాయటం అనేది తెలుగులో మొదటి నుంచి ఉండేది. కానీ ఈ మధ్యతే మంచి పరిణామం ఏంటంటే ఇంకా ఎక్కువైంది కదా అది. అవునండి. చాలా ఎక్కువైంది. అంటే ఒక అస్తిత్వవాదం అనేది బయలుదేరినప్పుడు, ముఖ్యంగా ఈ తెలంగాణ విడిగా రాష్ట్రం కావాలని కోరినప్పటి నుంచి
అస్తిత్వవాదం అనేది మొదలైంది. అది ప్రాంతం నుంచి, మాండలికం స్థాయి నుంచి యాస స్థాయికి మారిపోయి ఇప్పుడు చిన్న చిన్న ప్రాంతాలు జిల్లాల వారీగా, నగరాల వారీగా కూడా మనకు వచ్చేసిందనమాట. ఏ స్థాయి కంటే పశ్చిమ కృష్ణ, తూర్పు కృష్ణకి సంబంధించిన యాసల్లో కథలు కూడా వచ్చేసాయన్నమాట. బాగా పెరిగిందండి. ఆ రియలైజేషన్ వచ్చేసింది. అంటే ఒకప్పుడు పుస్తకంలో రాసే భాష ప్రామాణిక భాష, ఈ తెలుగే ఉండాలి, మనం రోజువారీ మాట్లాడే వ్యావహారిక తెలుగు ఉండకూడదనే ఒక లేని నియమం ఉండేదన్నమాట. కనిపించని నియమం ఒకటి ఉండేది. ఇప్పుడు ఆ నియమం అనేది ఆ రూల్ అనేది లేదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు మాట్లాడుకునే రోజువారీ భాషలోనే కథలు కూడా రాస్తున్నారు. అది బాగా పెరిగింది. మంచి పరిణామం అది కూడా. నవలలు కూడా వచ్చాయి మనకి ఇప్పుడు. ఇక ముగించే ముందు మీ ఇద్దరికి ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్. మీరు గనక అంటే ఎక్కువగా తెలుగు పుస్తకాలు చదివే అలవాటు లేని వారి కోసం మిమ్మల్ని సజెస్ట్ చేయమంటే ఒక 3 పుస్తకాలు, మీరొక 3, తనొక 3 చెప్పాలి. సో దట్ అది ఒక కొంచెం అంటే మరి అన్నప్రాసన రోజే ఆవకాయ తిన్నట్టు కాకుండా ఉండాలి. అలాంటి 3 పుస్తకాలు ఏమన్నా చెప్పండి. 3. డెఫినెట్గా నా వైపు నుంచి నేను సజెస్ట్ చేసేది కథలే అండి. కథల్లో కూడా పాత చందమామ పుస్తకాలు 47లో మొదలైన చందమామ 2001 వరకు కూడా అన్ని ప్రతులు మనకు అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్లో. అవి తీసుకొని చదవటం మొదలు పెట్టచ్చు. అది మొదటి సజెషన్. రెండవది వచ్చేసి విశ్వనాథ సత్యనారాయణ గారి చిన్న కథలు, అవి కూడా కథలే. మూడవది వచ్చేసి వ్యాసాల రూపంలో చదవాలంటే కనుక ఇప్పట్లో ఉన్న జనరేషన్కి అన్నిటికంటే ఎక్కువ అవసరమైంది ఏంటంటే ఈ కాంపిటేటివ్ నెస్లో ఈ స్పోర్టివ్గా తీసుకోలేక చాలామంది కాంపిటీషన్లోనే బలైపోతున్నారు. ఐదర్ వాళ్ళ కంప్లీట్ లైఫ్ని ఎండ్ చేసేసుకుంటున్నారు, లేదంటే వాళ్ళ లైఫ్ లాంగ్ అదొక మచ్చలాగా మిగిలిపోయేలా మార్చుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి కేఎన్వై పతంజలి గారు రాసిన గెలుపు సరే బతకడం ఎలా అనే ఒక పుస్తకం ఉంది. అది వ్యాసాల సమాహారం. అన్ని ఒక్కొక్క పేజీ వ్యాసాలు ఉంటాయి. అలాంటివి చదవటం మొదలు పెట్టొచ్చండి. అది మాత్రం డెఫినెట్గా అందరూ చదవాలని నేను సజెస్ట్ చేస్తాను. కథలు అదొకటిను మీరు చెప్పిన వాటిలో చాలా వరకు ఆన్లైన్లో ఫ్రీగానే అన్ని ఆన్లైన్లో ఫ్రీగానే అవైలబుల్ ఉంటాయండి. అలా దొరకకపోతే కనుక ఏదైనా సరే ఈ పుస్తకాలనే కాదు, ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఆసక్తి పెరిగి ఇంకా చదువుకుందామని అనుకుంటున్నప్పుడు ఎవరికైనా కనుక ఆ పుస్తకాలు కొనుక్కుందాం అనుకుంటే కనుక ఇప్పుడు కొనుక్కోవటమే కాదు, రెంట్ చేసుకోవడానికి కూడాను కినిగే వారైతే ఆ అవకాశం కల్పిస్తున్నారు. నేను ఇప్పుడు ఈ మధ్య గమనించాను. నేను కూడా ఈ మధ్య మొదలుపెట్టాను రెంట్ చేసుకోవడం, కొనకుండా. ప్రింట్ బుక్స్ అయితే అమెజాన్లోనే ఉన్నాయి. కొందరు పబ్లిషర్స్ వాళ్ళని మనం వాట్సాప్లో కాంటాక్ట్ చేస్తే నేరుగా మనకి పుస్తకాలు పంపించే అవకాశం కూడా ఉంది. నవోదయ హైదరాబాద్ వాళ్ళది teluguBooks.in వెబ్సైట్ ఉంది. దాని ద్వారా కూడా మనం బుక్స్ ఆర్డర్ చేయొచ్చు. ఆన్లైన్ ఈ బుక్స్ చదవాలంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది కినిగే. అమెజాన్లో కూడా మనకి సాధ్యత ఉందండి. ఎవరు విరివిగా రాయట్లేదు, కానీ కొన్ని పుస్తకాలు తెలుగులో ఈ బుక్స్గా అమెజాన్లో కిండిల్లో చదవటానికి వీలుగా ఉన్నాయి. తర్వాత వచ్చేసి కథానిలయం.com వెబ్సైట్లో ఇప్పటి వరకు తెలుగు కథా సాహిత్యంలో వచ్చిన అన్ని కథలని అక్కడ సంకలనం చేయటం మొదలుపెట్టారు. అన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. దాంట్లో దగ్గర ఒక 45,000 కథల పీడిఎఫ్ రూపంలో మనకి చదవటానికి అందుబాటులో ఉన్నాయి. ఇక వారం వచ్చే పత్రికలు నవ్య కానీ, స్వాతి కానీ, ఈనాడు కానీ, ఈ సాక్షి కానీ, వీటన్నిటిలో ఫండేలో వచ్చే కథ, ఆదివారం బుక్లెట్లో వచ్చే కథ, ఇవన్నీ చదవమని సజెస్ట్ చేస్తాను. ఇవన్నీ మనకు ఆన్లైన్ చదవటానికి కూడా వీలుంది. ఇవి కాకుండా కేవలం సాహిత్యం మీదే తెలుగు లోపల జాలపత్రికలు ఉన్నాయి, వెబ్ మ్యాగజైన్స్ ఉన్నాయి. ఈమాట.com, సారంగా.com, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. సారంగ పత్రిక, గో తెలుగు, అచ్చంగా తెలుగు, మాలిక పత్రిక, చాలా పత్రికలు ఉన్నాయి. వెబ్జైన్స్ చాలా వచ్చాయి. గోల్కొండ పత్రిక అని ఒకప్పుడు వచ్చే ఆ న్యూస్ పేపర్ తరహాలోనే ఇప్పుడు వెబ్లో ఒకటి నడుస్తుంది. జమీన్ రైతు అని నెల్లూరు ప్రాంతం నుంచి మనకు ఒక న్యూస్ పేపర్ వచ్చేది స్వాతంత్రానికి ముందు. వాళ్ళు కూడా ఇప్పుడు ఆన్లైన్ వెర్షన్ మనకు అందుబాటులో పెట్టారు. ఆంధ్రపత్రిక ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళ ఓల్డ్ ఎడిషన్స్ని చూపిస్తూనే ప్రస్తుతం ఉన్న ఎడిషన్స్ కూడా మనం చదివే వెసులుబాటు ఉంది. సో ఎక్కడో ఒక చోట మొదలుపెట్టి తెలుగు సాహిత్యాన్ని చదువుతూ వెళ్ళిపోవటమే. మేము వారం తెలుగు కథలు తీసుకుని చదివే కథలు ఒక్కొక్క వారం మాకు ఒక రియలైజేషన్ అనమాట. తెలుగులో ఇంత మంచి కథలు ఉన్నాయా, తెలుగులో ఇంత మెరుగైన కథలు ఉన్నాయా, అసలు మనకి తెలియదే ఇంత మంచి కథలు ఉన్నట్టు అని అనిపిస్తుంది అనమాట.
ప్రతి వారం ఒక రియలైజేషన్ మాకు అక్కడ. అదేను నాకు తెలిసినంత వరకు గత 20 ఏళ్లలో అంత ముందు కంపేర్ చేస్తే తెలుగు నవలలు తగ్గిపోయినాయి కానీ కథలు మాత్రం బాగా పెరిగినాయి కదా సంఖ్య. అన్నీ తగ్గాయి నిజం చెప్పాలంటే. ఎందుకంటే అంతకుముందు ప్రత్యేక సంచికలు కథలతో నిండి వచ్చేవి. దీపావళి సంచిక, ఉగాది సంచిక ప్రతి పత్రికకి వచ్చాయి. అవి ఒక 200-300 పేజీలు ఉండి దాంట్లో 5-6 పేజీల కథలు అన్నేసి ఉండేవి. ఒక 50 కథలు 60 కథల సంకలనాలు వచ్చాయి. అవి ఇప్పుడు రావట్లేదు. మొన్న మధ్య విపులా చిత్రం ఆగిపోయాయి. అవి కూడా ప్రపంచ సాహిత్యానికి సంబంధించిన కథలన్నిటి అనువాదాలు వాటిలో ఉండేవన్నమాట. ఎట్లా లేదన్నా ప్రతి నెల మన చేతికి ఒక 20-30 కథలు వచ్చి పడాయి. అవన్నీ బాగా తగ్గిపోయాయండి. పెరిగాయి అంటే చెప్పలేము, తగ్గాయనే చెప్పాలి. అయితే కథా సంకలనాలుగా ఒక అస్తిత్వవాదం మీద నిలబడి బయటకు వచ్చే పుస్తకాలు మాత్రం పెరిగాయి. అంటే గుంటూరు జిల్లా కథలు, కృష్ణా జిల్లా కథలు, లేదా ముస్లిం వాద కథలు, రాయలసీమ ముస్లిం వాద కథలు, మహిళా ముస్లింల కథలు, ఇలాంటి సంకలనాలు రావటం మాత్రం కొత్తగా ఒక ట్రెండ్ లాగా సెట్ అయింది. అందులో వచ్చి ఆల్మోస్ట్ అప్పటికే ప్రచురితమైన కథల సంకలనాలే కానీ కొత్తగా వచ్చే కథలు తక్కువే ఉన్నాయండి. లక్ష్మి దగ్గరికి వెళ్ళే ముందు ఒక చిలిపి ప్రశ్న మీకు. మీరేమన్నా రాద్దాం అనుకుంటున్నారా కథలు కానీ నవలు కానీ? ఇప్పటి వరకు అయితే ప్రయత్నం జరగలేదు. నేను చేసినవన్నీ అనువాదాలేనండి. అయితే ఈ లాస్ట్ 3-4 వీక్స్ నుంచి అనల్ప పబ్లికేషన్స్ వాళ్ళు మాకు ఒక ప్రపోజల్ పెట్టారు. ఈ వారం తెలుగు కథలు చదివే వాళ్ళు కథలు రాసిస్తే దాన్ని ఒక స్టోరీ ఆంథాలజీగా వేస్తామని. అది దృష్టిలో పెట్టుకొని గత 3 వారాలుగా కథ రాయాలి అనే ప్రక్రియ అందరం కలిసి సమిష్టిగా రాద్దామనేసి మొదలుపెట్టాము. అది జరిగిద్దండి. ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా మన ట్విట్టర్ తెలుగు వాళ్ళ నుంచి కొన్ని కథలు బయటకు వస్తాయి. అందులో నా కథ కూడా ఒకటి ఉంటుంది. అదే నా మొదటి కథ కూడా. వెరీ గుడ్. సో లక్ష్మి, మీరు చెప్పండి, మీరు 3 సజెస్ట్ చేయాలంటే కనుక నవలలు కానీ కథలు కానీ ఏం సజెస్ట్ చేస్తారు? అంటే నా మొదటిగా నేను చెప్పానండి, కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేశానని. అప్పుడు జాయిన్ అవుతూనే నా మొదటి జీతం రాకముందే అడ్వాన్స్ కింద ఒక 500 తీసుకొని ఫస్ట్ నేను కొన్న పుస్తకాలు చెప్తాను మీకు. చాసో కథలు, కన్యాశుల్కం నవల తీసుకున్నాను నేను ఫస్ట్ నా మొదటి జీతంలో అడ్వాన్స్తో. నేను చెప్పబోయే 3 పుస్తకాల్లో అవే ఉంటాయి, కానీ కాకపోతే మీరు అన్నప్రాసం రోజే ఆవకాయ ఎందుకన్నారని, కన్యాశుల్కం అంత సులువు కాదండి. నేను 3 సార్లు చదవాల్సి వచ్చింది అది పూర్తిగా అర్థం చేసుకోవడానికి. ఫస్ట్ చదివినప్పుడు ఏమీ అర్థం కాలేదు నాకు. కాబట్టి నేను సజెస్ట్ చేయబోయే పుస్తకాలు ఏంటంటే చాసో కథలు ఒకటి ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం. 2 మళ్ళీ కథలే, సత్యం శంకర్ మంచి కథలు, అమరావతి కథలు. 3వది కొంచెం లైటర్ నోట్లో ఉండాలనుకుంటే మన ఈ నారాయణరావు నవలగా చదవచ్చు, అడవి బాబురాజు గారు. కాకపోతే అందులో సమస్య ఏంటంటే అది గ్రాంధికం, పార్షియల్గా గ్రాంధికంలో ఉంటుంది. లేదంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు చివరికి మిగిలేది నవల బెస్ట్, థర్డ్ ఆప్షన్. అది చాలా చాలా సాధారణంగా వ్యవహారికంలోనే ఉంటుంది. కాకపోతే ఆ జిస్ట్ పట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అంటే మీకు ఆ పుస్తకం హుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈ 3 అండి, చాసో కథలు, అమరావతి కథలు, ఇది. యాక్చువల్లీ నాకైతే కనుక ఇదే టాపిక్ మీద ఇంకొక ఇద్దరితో చేయాలనుంది ఫ్యూచర్లో ఎప్పుడు నేను కుదిరితే కనుక. ఒకరేమో 70,000 పుస్తకాలు చదివిన ఒక ఆయన, ఇంకొకరేమో 2 లక్షల పుస్తకాలు చదివిన ఇంకొక ఆయన. నాగ్ గారు పుస్తకాలు అంటే నవలలు చదవడానికి అయితే ఒక టెక్నిక్ ఉంది నా దగ్గర, ఇందాక చెప్దామని మర్చిపోయాను. మీరు అన్నట్టు ఒకనొక 30-40 పేజీల తర్వాత ముందుకు వెళ్ళదు చదవడం, రీడర్స్ బ్లాక్ అనేది ఏదో అంటారు దాన్ని. నేను ఆ టైంలో ఏం చేస్తారంటే ఒకసారి పుస్తకం మూసేసి ఆ పేజీ కాకుండా ఒక నవల మధ్యలోనో లేదా చివరిలోనో అక్కడికి వెళ్ళిపోతాను డైరెక్ట్గా, జస్ట్ అట్లా ఓపెన్ చేసేసి అక్కడి నుంచి చదువుతాను. పాత్రలు అది వరకు మనకు 3-4 పాత్రలు తెలిసి కాబట్టి ఏదో కొత్త పాత్ర కూడా వచ్చి ఉంటుంది మనం 70, 80, 90 పేజీలలోకి వెళ్తే. అప్పుడు ఏమవుతుందంటే ఈ పాత్ర గురించి అంతగా తెలుసుకోవాలనిపిస్తే, ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వెనక్కి వెళ్ళి మళ్ళీ చదువుకుంటాడు పాత్ర కోసం. లేదంటే మిగిలిన పేజెస్ చదివేస్తే ఇంకా మధ్యలో చాలా వరకు ఈ మధ్య వచ్చిన నవలలో అట్లే ఉన్నాయి. ముందు ఒక 30, తర్వాత ఒక 30 పేజీలు చదివేస్తే ఇంక మధ్యలో అవసరం లేదనమాట. సో అలా అది నాకు టెక్నిక్ అనమాట.
చివరికి వెళ్ళినప్పుడు బాగా ఇంట్రిగింగ్‌గా ఉంటే మళ్ళీ ఎక్కడ కొంచెం వెనక్కి వెళ్తూ, వెళ్తూ రివర్స్ చదువుకుంటూ వెళ్ళటం. లేదంటే ఇంకా వదిలేయడం అక్కడితో. సో మనం ముగించే ముందు ఏమైనా చెప్పాలనుకునేవి ఉన్నాయా రెహమాన్ గారు? సో పుస్తకాలు చదవటం తెలుగు వాళ్ళలో పెరగాలి అంటే పుస్తకాలకి సంబంధించిన సమీక్షలు, సాహిత్యానికంటూ ఒక పేజీ ఎక్కడో చోట మనకి వస్తే దాన్ని చదివి ఆ విధంగా తెలుగు పుస్తకాల వైపు మళ్ళీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎవరైనా చెప్తే చదువుదాం అనే ఆ, ఇదే అందరిలో ఎక్కువ ఉంది. సో మీరు కానీ నేను కానీ ఎవరైనా కానీ సజెస్ట్ చేసినప్పుడు ఈ పుస్తకం బాగుంది, ఈ సినిమా బాగుంది అంటే చూసే వాళ్ళే చదివే వాళ్ళే ఎక్కువ తెలుగులో. సో ఆ విధంగా ఈ పుస్తకాలని సజెస్ట్ చేసే ఆ, సమీక్ష చేసైనా సమీక్ష చేయకపోయినా పర్వాలేదు, కానీ పుస్తకాలని సిఫారసు చేసే కొన్ని వెబ్సైట్స్ కానీ కొన్ని హ్యాండిల్స్ కానీ ఉంటే బాగుంటుంది. ట్విట్టర్లో ఈ మధ్య అది పెరిగింది. నేను కొత్తల్లో ట్విట్టర్లో వచ్చిన కొత్తలో చాలా వెతికేవాడిని తెలుగు పుస్తకాల గురించి ఎవరైనా సజెస్ట్ చేస్తారు. చెప్పండి అలాంటి హ్యాండిల్స్ ఎవరు, కొంచెం అలాంటి హ్యాండిల్స్ ఎవరున్నారు చెప్పండి. తెలుగు పుస్తకాలు హ్యాష్ ట్యాగ్ని ఫాలో అయితే సరిపోతుందండి. రంజన్ గారు కానీ నాకు కానీ ఎవరికైనా కనిపించినప్పుడు ఆ ట్వీట్ని హైలైట్ చేసేసి దాన్ని హ్యాష్ ట్యాగ్ తెలుగు పుస్తకాలు అని పెట్టేస్తున్నాము. అవి మనం ట్విట్టర్లో చూసినప్పుడు ఎవరో ఒకళ్ళు వాళ్ళకి నచ్చిన పుస్తకాల గురించి రాసినప్పుడు అది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఆ పుస్తకాన్ని చదవటం అనేది జరుగుతుందన్నమాట. తర్వాత రచయితలే తామంతట తాముగా వచ్చేసి వాళ్ళ పుస్తకాల్ని మార్కెట్ చేసుకోవటం ట్విట్టర్లో కనిపిస్తుంది. హైమావతి గారు కానీ మల్లికార్జున్ కానీ వీళ్ళవి. వెంకట సిద్ధారెడ్డి అయితే ఒక పుస్తకం గురించి చాలా చాలామంది చదవాలి, ఎలాగైనా చదవాలనేసి చాలా కష్టపడుతున్నారు, కానీ ఇంటెండెడ్ ఆడియన్స్ తెలుగులో తక్కువ ఉన్నారు. సో అది పెరగాలి అంటే పుస్తకాలు చదవాలన్న ఆసక్తి అందరిలో రావాలి. కరోనా టైమ్స్ లోపల డెఫినెట్గా పుస్తకాలు చదవటం అనేది బాగా పెరిగిందండి. అది నేరుగా స్పష్టంగా కనిపిస్తుంది ప్రచురణకర్తల్లో కానీ లేకపోతే ఈ వెబ్సైట్స్లో కానీ, అమెజాన్ లాంటి వెబ్సైట్స్లో కానీ. ఇంతకుముందు పుస్తకాల మీద చాలా భారీ డిస్కౌంట్లు వచ్చాయి, ఈ మధ్య రావట్లేదు. ఏంటా అని చూస్తే పుస్తకాలు సోల్డ్ అవుట్ అయిపోవటం, ఎక్కువ డిమాండ్ రావటం పుస్తకాలకి. సో ధరలు ఎక్కువగా తగ్గట్లేదు. అది ఒక విధంగా మంచి పరిణామమే. సో తెలుగు పుస్తకాలు మాత్రం బాగా ఇంప్రూవ్ అయ్యాయండి. రాయటం కూడా పెరుగుతుంది అని ఆశిద్దాము రాబోయే రోజుల్లో. అదే. సో ఇక ముగించే ముందు నా వైపు నుంచి చిన్న సందేశం ఏంటంటే, కుదిరినంత వరకు పుస్తకాలని కొనుక్కుని చదవండి. అలాగే ఒకవేళ మీకు వాట్సాప్ గ్రూప్లో కానీ ఫ్రెండ్ ద్వారా కానీ ఏదైనా ఫ్రీ కాపీ వస్తే కనుక ఈ కాపీ మీరు మాత్రం దాన్ని ఎవరికి ఫార్వర్డ్ చేయకండి. ఓకే లక్ష్మి, ఏంటి మీది కూడా చివరి మాట ఏమైనా ఉందా? ఏం లేదు, మీరు చెప్పినట్టే అలా అటువంటి వాట్సాప్ గ్రూప్లో ఉంటే ముందు ఎగ్జిట్ అయిపోయింది. నేను 2-3 తెలుగు పుస్తక ప్రియులు అనే హెడ్డింగ్ ఉండే వాట్సాప్ గ్రూప్లో ఒక 10-15 ఉంటాయి అనమాట. 1, 2, 3 నుంచి మొదలుపెట్టి 15 వరకు అందులో ఉండేవాడిని తెలియక. అంటే రచన గురించి ఏమన్నా చర్చిస్తారేమో, పంచుకుంటారేమో అంటే ఒకతనండి ఆ గ్రూప్ అడ్మిన్ ఎద్దనపూడి సులోచన నారాయణ గారి నవల గురించి ఇంట్రడక్షన్లో ఒక సినాప్సిస్ లాగా ఇస్తూ ఒక చెత్త పదం వాడాడు. ఆ స్టోరీలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఆ కథను క్లుప్తంగా చెప్పడానికి చాలా చాలా మిసాజినిస్టిక్గా ఉందన్నమాట ఆ పదం. నేను అది చూసి నేను ఇంత పొడుగు పోస్ట్ పెట్టాను ఆ గ్రూప్లో. మీకేమైనా బుద్ధి ఉందా లేదా, అసలు మీకు తెలియకపోతే నవల చదివి దాని గురించి చెప్పండి, ఈ పదం ఎలా వాడగలిగారు మీరు, అది కూడా మామూలు ఏదో ఈ మధ్య వచ్చిన నవల కాదు, ఎద్దనపూడి గారి నవల చాలా ఫేమస్ నవల అది. దాని గురించి మీరు ఇలా మాట్లాడతారా? మీరు నిజంగా నేను మళ్ళీ నాకు డౌట్ వచ్చి నేను ఏం చేశానంటే ఆ పుస్తకం తీసి అందులో ఉన్న అతను ఏదైతే ఒక సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక పదం వాడాడో ఆ సందర్భాన్ని చూసి ఇక్కడ క్లియర్గా రచయిత చెప్తుంది ఆ సందర్భానికి ఆ పాత్ర అలా ప్రవర్తించడానికి గల కారణాలు, ఆ పాత్ర తాలూకా నేపథ్యము, అప్పటి పరిస్థితులు, ఆ క్షణికమైన పరిస్థితులన్నీ చెప్తుంది. ఇవన్నీ రచయిత ఇంత క్లియర్గా చెప్పినా మీరు ఇలా ఎలా వాడగలిగారని నేను అడిగితే ఆయన నన్ను గ్రూప్లోంచి తీసేసి నాకు మెసేజ్ పెట్టాడు అనమాట. మేము ఏదో సమాజ సేవ చేద్దాం అనుకుంటే మమ్మల్ని మీరు చేయనియరు, అంటే పీడిఎఫ్ బుక్లు కాపీరైట్లో ఉన్నవి కూడా పంచుకోవడం సమాజ సేవ అంటా అండి. నాకు తెలియదు ఆయన చెప్పే వరకు. అది చెప్పి మమ్మల్ని సమాజ సేవ చేయనివ్వరా మీరు అంటే
నేను ఇదే అడిగాను. కాపీరైట్లు ఉన్న పుస్తకాలు మీరు చదవనివ్వకుండా, జనాల్ని కొనివ్వకుండా, ఇలాగా పీడిఎఫ్‌లో ఫార్వర్డ్ చేసి ఇదేం సమాచారం అండి చెప్పండి అంటే నన్ను బ్లాక్ చేశాడు వాట్సాప్‌లో పూర్తిగా. అలాంటివి కాకుండా చక్కగా కొని చదవండి. మన తెలుగు ట్విట్టర్ వరకు మాత్రము నేనైతే ఒకటి చెప్పదలుచుకున్నాను. ఎవరికైనా పలానా పుస్తకం కావాలంటే మన తెలుగు ట్విట్టర్‌లో వాళ్ళనే ఈ పుస్తకం ఎవరన్నా ఉంటే పంపించానంటే మేమే పంపించేస్తాం. చదివిన పుస్తకాలైతే. అది మాత్రం ఫర్ ష్యూర్ నేను చెప్పగలను. ఎందుకంటే మేము అలానే ఎక్స్‌చేంజ్ చేసుకుంటూ వస్తున్నాం పుస్తకాలు. కాబట్టి అదొకటి యూజ్ చేసుకోండి. మీకేమైనా పుస్తకం కావాలంటే అడిగితే మా దగ్గర ఉంటే పంపిస్తాం కూడా మీకు. కొని చదవండి. అవును. అది కిండిల్‌లో అయితే గనక కిండిల్‌లో యూ కెన్ లెండ్ యువర్ కాపీ ఆఫ్ ద బుక్ ఫర్ సమ్‌వన్ ఎల్స్ ఫర్ 2 వీక్స్. అవును. ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి అది వాడుకోవచ్చు యాక్చువల్‌గా. అది. కానీ ఏదైనా సరే లీగల్‌గా ముఖ్యంగా ఆ రచయిత యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని గౌరవించి ఇలాంటి మేధోచౌర్యానికి పాల్పడొద్దు, ప్రోత్సహించొద్దు అని మా విన్నపం.